జై తెలంగాణ. ఇవాళ పరిచయం అవసరం లేని తెలంగాణ ప్రజాకవి, గాయకులు, రాష్ట్ర శాసన మండలి సభ్యులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఈ సందర్భం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా పుట్టి భారత రాష్ట్ర సమితిగా ఎదిగి ఇవాళ రజతోత్సవాలు జరుపుకుంటున్న 25 సంవత్సరాల ఈ విజయ ప్రస్థానం సందర్భంగా మనం కలిసి కాసేపు ముచ్చటించుకుందాం. ఈ ఉద్యమ ప్రస్థానంలో పాట, ఆట, మాట ఎలా ఉండేది? ఒక విషయం దేశపతి గారు, మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టుగా తెలంగాణ చరిత్ర అంతా కూడా గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో. ఒక విశేషం ఏంటంటే 20వ శతాబ్దంలో కానీ 19వ శతాబ్దంలో కానీ ఈ తెలంగాణ గడ్డ మీద అనేక ఉద్యమాలు వచ్చాయి, రక్తసిక్త పోరాటాలు జరిగాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఏ ఉద్యమం కూడా విజయవంతం కాలేదు. కానీ 21వ శతాబ్దం శుభారంభంగా మన ముందు నిలిచింది. కేసీఆర్ గారి నాయకత్వంలో అతి కొద్ది మందితో మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. ఈ సందర్భంగా ఒకసారి నా కోరిక తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ గొప్పతనాన్ని, రాజుల కాలం నుంచి కూడా తెలంగాణలో జరిగిన చారిత్రక సందర్భాలను గుర్తు చేసే ఒక పాటతోని ఈ చర్చ మనం మొదలు పెడదాం. తప్పకుండా ప్రకాష్ గారు, మీరు కూడా తెలంగాణ ఉద్యమం తొలి అడుగుల నుంచి 1996లో పుట్టమరింపులు, తెలంగాణ ఆకాంక్ష సంబంధించిన ఒక డిమాండ్ను తెర మీదకి తెచ్చేటువంటి చిన్నగా మొదలైనటువంటి ప్రయత్నాలు, అక్కడి నుంచి మీరు నేను కలిసి ప్రయాణిస్తాం. 90 ఏళ్ళు అనుకుంటా మేము సిద్దిపేటకు, నేను జయశంకర్ గారు మీరు ఆ రోజు వచ్చినప్పుడు మీరు నాగేటి సాలల్లో పాట, తర్వాత జోహార్ల పాట, అమరవీరులకు జోహార్లు తెలిపే ఇప్పటికి గుర్తుంది నాకు. అవును, మన జాదవ్ సాబ్ కూడా వచ్చారు, నందిని సిద్ధారెడ్డి గారు, కేశవరావు జాదవ్ గారు కూడా వచ్చారు, అందరూ వచ్చినారు. అక్కడి నుంచి మీరు ప్రయాణిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్ గారు వెన్నంటి ఉన్నారు. మీరు భావజాలాన్ని బలోపేతం చేయటంలో మీ పాత్ర కూడా చాలా ఎన్నదగినది. అంటే తెలంగాణ రాష్ట్రోద్యమ చరిత్రలో మీకు ఒక అధ్యాయం, మీది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేజీలు ఉన్నాయి మీకు కూడా. అటువంటి గొప్ప చరిత్రని మీరు సొంతం చేసుకున్నారు. మీరు నన్ను చరిత్ర ప్రశస్తికి సంబంధించి పాడమన్నారు. దాశరథి రంగాచార్య గారు ఒక మాట అన్నారు, సార్, తెలంగాణకి గొప్ప చారిత్రక ప్రతిపత్తి ఉంది, తెలంగాణకి గొప్ప ఆర్థిక ప్రతిపత్తి ఉంది, తెలంగాణకి గొప్ప సాంస్కృతిక ప్రతిపత్తి ఉంది, కానీ ప్రపంచానికి అది విదితమైంది పోరాటం ద్వారానే అన్నాడు ఆయన. యావత్ ప్రపంచానికి, అంటే తెలంగాణ ఒకప్పుడు ప్రపంచాన్ని అంతటినీ కదిలించినటువంటి పోరాటాలు చేసినటువంటి భూమి. కానీ ఇది నిజంగా కూడా అనేక విశిష్టతలు ఉన్నటువంటి భూమి. దానివల్ల ఇక్కడి ప్రజలలో కొన్ని వారసత్వంగా వచ్చిన కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. జైన సంస్కృతి నుంచి వచ్చినటువంటి లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత శివ కవితా యుగం నుంచి వచ్చినటువంటి ఒక ధీరత్వం, ఒక ధిక్కార చైతన్యం అనేది అప్పటి నుంచే ఒక ధార ప్రవహిస్తూ వస్తున్నది. తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఇచ్చినటువంటి చైతన్యం ఉంది. అది ఒక బక్క రైతులు బందూకులు పట్టేటట్టు చేసినటువంటి పోరాటం అది. ఆ తర్వాత జరిగిన నక్సల్బరీ ఉద్యమం ప్రశ్నించే ఒక గొప్ప చైతన్యాన్ని ఇచ్చింది. ఎంతటి వాళ్ళనైనా ప్రశ్నించవచ్చు అనేది, ముఖ్యంగా ఫ్యూడలిజం పునాదుల్ని కదిలించినటువంటి పోరాటం అది. ఆ తర్వాత జరిగినటువంటి భూమిపుత్రుల పోరాటానికే వేగుచ్చుగా, అంటే మధ్యలో 1969 పోరాటం ఉంది. అది కూడా నిజంగా ఒక ప్రత్యక్ష యుద్ధం ఆ రోజు. అంటే కాదు, గుండె నెత్తురులు దారి పొడుగునా సమర్పణ చేస్తూ అన్నట్టుగా నడిచినటువంటి పోరాటం అది. ఆ తర్వాత మనకి మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమం. ఇట్లా ఒక అలలుగా పోరాటాలు ఎగిసిపడుతూ వచ్చిన ఒక చైతన్య సముద్రం తెలంగాణ. ఈ తెలంగాణ చారిత్రక ఔన్నత్యాన్ని రావెళ్ల వెంకటరామారావు గారు, ఒక విస్మృత కవి, ఆయన నిజానికి చాలా అద్భుతమైన కవిత్వం రాసినాడు. ఖమ్మం జిల్లాకు చెందినవాడు. ఆయన తన ఇంటికి పోతన కుటీరం అనే పేరు పెట్టుకున్నాడు. పోతనలాగానే జీవించినాడు, వ్యవసాయం చేస్తూనే బతికినాడు. ఆయన ఒక తెలంగాణ చారిత్రక ఔన్నత్యాన్ని, సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని చాటుతూ ఒక అద్భుతమైన పాట రాసినాడు. అది 1940లో రాసినాడు. 40ల నుంచి ఆ స్పృహ ఉంది. మధ్యలో ఆ ధారకి అవరోధాలు ఏర్పడ్డాయి. ఆ సాంస్కృతిక అస్తిత్వ చైతన్యానికి కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. ఆ అవరోధాలని జయించిన సందర్భంలో మలిదశ ఉద్యమం ఎగిసిపడుతున్న దశలో నాకు బిఎన్ శర్మ గారు రాసిన పుస్తకం రెండు దేశాలు ఎందుకు
రెండు రాజ్యాలు ఎందుకు అనే పుస్తకం. ఆ పుస్తకం వెనక అట్ట మీద ఈ పాట ఉంది సార్, వెంకటరామారావు గారు. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి. వీరులకు మొగసాలరా, వీరులకు మొగసాలరా, తెలంగాణ ధీరులకు కాణాచిరా. వీరులకు మొగసాలరా, తెలంగాణ ధీరులకు కాణాచిరా. అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా, రాజ్యతంత్రము నడిపెరా, తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా, తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పములు వేయి కంబాలలో వెలయించి మించినది. అడుగడుగు శిల్పాలురా, అడుగడుగు శిల్పాలురా, తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అడుగడుగు శిల్పాలురా, తెలంగాణ ఆలయపు శిఖరాలురా. కులవర్ణ సంకీర్ణ కలహాలు నిర్జించి బోధిసత్వుని ధర్మ బోధనలు నేర్పించే శ్రీగిరి చైత్యమురా, శ్రీగిరి చైత్యమురా, తెలంగాణ చైతన్యమును చాటెరా. శ్రీగిరి చైత్యమురా, తెలంగాణ చైతన్యమును చాటెరా. కవనాన విక్రాంతి కాహళిని పూరించి కమ్మ తెలుగున తేట కావ్యాలు రచించే పాల్కురికి ఆనాడెరా, పాల్కురికి ఆనాడెరా, తెలంగాణ ప్రగతి బాటలు తీసెరా. పాల్కురికి ఆనాడెరా, తెలంగాణ ప్రగతి బాటలు తీసెరా. భాషావధూనయన బాష్పతతి నణగింప రాజ సమ్మాన వైరాగ్యమును ప్రకటించే కృషికుడై జీవించరా, కృషికుడై జీవించరా, తెలంగాణ కవిరాజు పోతన్నరా. కృషికుడై జీవించరా, తెలంగాణ కవిరాజు పోతన్నరా. శ్రీ వైష్ణవుల భక్తి చిందు గీతాలలో బసవన్న శివతత్వ పారవశ్యములోన ఉర్రూతలుగిందిరా, తెలంగాణ వెల్లువై పొంగిందిరా. ఉర్రూతలుగిందిరా, తెలంగాణ వెల్లువై పొంగిందిరా. భూగర్భమున గనులు పొంగిపారే నదులు, భూగర్భమున గనులు పొంగిపారే నదులు, సింగార వనతతుల సింగారముల పంట, సింగార వనతతుల సింగారముల పంట.
నా తల్లి తెలంగాణరా, నా తల్లి తెలంగాణరా, వెలలేని నందను జ్ఞానమురా. నా తల్లి తెలంగాణరా, వెలలేని నందను జ్ఞానమురా. నా తల్లి తెలంగాణరా, వెలలేని నందనో జ్ఞానమురా. ఉద్యమ కాలంలో ఎన్నోసార్లు మీరు వేదికల మీద ఈ పాట పాడినప్పుడు విన్నాను. కానీ ఈరోజు అదే స్ఫూర్తితోని అదే గొంతుతోని మళ్ళీ వింటున్నప్పుడు గూస్ బంప్స్ అంటాం ఈనాటి యువతర భాషలో చెప్పాలంటే. ఆ రోమాలు నిక్కబొడిచే అంత ఎమోషన్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఈ పాట వింటుంటే. ప్రకాష్ గారు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక అద్భుతమైన చైతన్యాన్ని తెలంగాణలో ఇచ్చింది. అయితే మీరు ఇంతకుముందు అన్నట్టు తెలంగాణ క్షేత్రంలో ఎగిసిపడిన పోరాటాలన్నీ కూడా అవి అవి కొనసాగిన క్రమంలో అద్భుతమైన విలువల్ని సాధించాయి. ఈ సమాజంలో గొప్ప పరివర్తనకు అవి బీజాలు వేశాయి. అండ్ ఇక్కడ ప్రజలకు ఒక క్యారెక్టర్ని ఇచ్చినాయి. కానీ అవి ఆశించిన గమ్యం చేరలేదు. రైతాంగ పోరాటం తను ఆశించిన ఒక సోషలిస్టు సమాజాన్ని నిర్మించేదాకా అది ప్రయాణించలేదు. అది మధ్యలోనే విరమణకు గురైంది. ఆ తర్వాత తలెత్తినటువంటి 69 పోరాటం అది రాష్ట్ర సాధన జరగకుండానే రక్తసిక్తమై ముగిసిపోయింది. తర్వాత వచ్చినటువంటి నక్సల్బరీ ఉద్యమం తెలంగాణ యువకులలో గొప్ప చైతన్యాన్ని కలిగించింది. ప్రశ్నించే శక్తిని అందరికీ ఇచ్చింది. పౌర హక్కుల స్పృహనిచ్చింది. భూమి మీద హక్కును గురించి చాటి చెప్పింది. ఆ పోరాటం కూడా ఆశించిన గమ్యం చేరలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమం అది ఆ తెలంగాణ ఆకాంక్షకు తగిన పోరాట రూపాల్ని ఎంచుకొని ప్రజల సంసిద్ధత స్థాయికి తగినటువంటి పోరాట రూపాల్ని రచించుకొని ప్రయాణించి అది గమ్యం చేరింది. ఇక్కడ చాలా కీలకంగా నిలిచింది దానికి నాయకత్వం వహించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. మీరు చెప్పండి, అసలు టీఆర్ఎస్ పార్టీ అనుసరించిన వ్యూహం ఏమిటి? ఆ వ్యూహానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? ఎందుకు మలిదశ తెలంగాణ ఉద్యమం విజయ తీరం చేరగలిగింది? జయశంకర్ గారు, నేను, కేశవరావు జాదవ్ గారు, పాషం యాదగిరి, వీళ్ళంతా కూడా ఇన్నయ్య గారు, మేమంతా వెనుకటి పద్ధతుల్లోనే మళ్ళీ ధర్నాలు, ఉద్యమాలు, సభలు, సమావేశాలు పెడుతున్న రోజుల్లో జయశంకర్ గారు ఒక మాట అన్నారు, ఇది రాజకీయ పార్టీ కావాలయ్యా, ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు పెడితే తెలంగాణ వస్తుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే మనం ఈ ధర్నాలు ఉద్యమాలతో అవుతుందా? మంచి రాజకీయ నాయకులను మనం పోయి కలిసి మాట్లాడి వాళ్ళని ఒప్పించి మనతో కాదు పార్టీ పెట్టాలంటే ఆ వనరులు, వసతులు మనకు లేవు, అనుభవం లేదు. కాబట్టి వాళ్ళైతేనే చేయగలుగుతారు. అంటే మేము పి జనార్దన్ రెడ్డిని ఇంకా కొంతమంది నాయకులను ప్రయత్నం చేశాం. మా ప్రయత్నాలన్నీ విఫలమైనవి. ఒక 1.5 year నేను ఏ నాయకుని దగ్గర తీసుకుపోతానంటే ఆ నాయకుని దగ్గర జయశంకర్ గారు, జాదవ్ గారు వచ్చేవాళ్ళు. బట్ పాషం యాదగిరి గారు కూడా చాలామంది నాయకులను కల్పించారు. బట్ ఫలితం లేదు, ఎవరు ధైర్యం చేసి ముందుకు రాలేదు. అందరూ అన్నది ఒకటే మాట, నాయకత్వం మీద నమ్మకం లేదు. ఇంద్రారెడ్డి గారు కూడా ముందుకొచ్చి జై తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ అంతా కూడా పాదయాత్రలు చేసినా కూడా ప్రజలు ఆయనను ఆదరించలేదు. కాబట్టి నాయకత్వం మీద నమ్మకం లేదు, తెలంగాణ వస్తుందని కూడా నమ్మకం లేదు అని అనుకున్న సందర్భంగా మళ్ళీ రెండోసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే అంతకుముందు మాకు చేదు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ పాట పాడిన బెల్లి లలితను ముక్కలు చేశారు. తెలంగాణ కోసం తెలంగాణ మహాసభను పెట్టించిన మారోజు వీరన్నను చంపేశారు. తెలంగాణ కళా సమితి అనుకుంటా వీళ్ళ పీపుల్స్ వారితో సంబంధం ఉందని చెప్పి ఆ కళాకారులను చంపేశారు. అక్రమ కేసులు పెట్టి వందలాది మందిని జైల్లో పెట్టి అసలు మీటింగ్లకే పర్మిషన్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఈ దమనకాండ సాగుతున్న రోజుల్లో ఈ విద్యుత్ సంస్కరణలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఆయన గతంలో ఎన్టీ రామారావు దగ్గరికి రైతాంగ సమస్య మీద మాధవరెడ్డి లాంటి వాళ్ళందరినీ వెంటబెట్టుకెళ్ళి ఈ కరెంటు ఛార్జీలు మా దగ్గర పెంచడం, ఇప్పుడు కాదు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 85 కాలంలోనే మా కరెంట్ ఛార్జీలు ఉంటే కనుక మనం రైతులకు బోర్లు వేయడానికి కానీ బావులు తవ్వడానికి కానీ మనం డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళంతా వాళ్ళు కష్టార్జితంగా బావులు బోర్లు తవ్వుకుంటే మనం కరెంట్ ఛార్జీలు వసూలు చేయడం ఏంది, ఉచితంగా ఇవ్వండి అంటే ఆయన అన్నాడు, బ్రదర్ ఉచితంగా ఇవ్వడం కరెక్ట్ కాదు,
స్లాబ్ సిస్టమ్ పెడతాను, త్రీ హార్స్ పవర్ అయితే 3 HP అయితే 50 రూపాయలు ఎంతనా కాల్చుకొని, అట్లాగే 5 HPకి అయితే 100 రూపాయలని ఒకటి స్లాబ్ పెట్టాడు. ఆ స్లాబ్ ఉన్న కాడ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ప్రపంచ బ్యాంకుతో కుమ్మక్కై ఆ సంస్కరణలు అమలు చేసే పేరుతోని ఆయనే ఈ ఛార్జీలు పెంచడం మొదలుపెట్టాడు, స్లాబ్ సిస్టమ్ రద్దు చేసి. దాని మీద బషీర్బాబులో కాల్పులైనవి, 3 చనిపోయారు. వామపక్షాలు వామపక్షాలు 9 వామపక్ష పార్టీలు ఉద్యమం తీసుకొచ్చాయి. అది 2000 సంవత్సరం ఆగస్టు నెలలో జరిగింది. ఆగస్టు చివరి తేజ ఛానల్ దాన్ని ప్రత్యక్ష ప్రసారం తేజ ఛానల్ చేసింది. ఆ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి రక్తం ఉడికింది. కేసీఆర్ గారు కూడా చూశారు. అది చూసిన తర్వాత ఆయన చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ఉపసభాపతిగా ఉండి ఆయనే మీరు కనుక ఛార్జీలను ఉపసంహరించుకోకపోతే ఉన్నగొచ్చి ఊడిపోతుంది తెలంగాణ రైతుకు అని చెప్పి రాశారు. అది రాసిన తర్వాత మాకు అందరికి ఒక ఉత్సాహం వచ్చింది. ఒక నాయకుడు వచ్చాడు కదా, సంతపూర్ రఘువీర్రావు గారు అని, తెలంగాణ 69 ఉద్యమం ప్రారంభించిన 5 జర్నలిస్టులలో ఆయన ఫస్ట్ పోయారు సార్ దగ్గరికి. కేసీఆర్ గారి దగ్గర పోయి ఈ ఛార్జీలతో ఏమొస్తుంది, మనకు తెలంగాణ కావాలని చెప్పి మొట్టమొదటిసారి ఆయన మాట్లాడారు. కేసీఆర్ గారికి మనసులో 10 ఏళ్ళ నుంచి ఉన్నది, ఆయన ఈ కరెంట్ ఛార్జీలతో కాదు, ఇది తెలంగాణ రాష్ట్రమే కావాలని చెప్పి మాలాంటి వాళ్ళందరితోని రోజుల కొద్దీ గంటల కొద్దీ చర్చించినప్పుడు మీరు అన్న మాట నిజం. అంటే వారికి ఒక సమస్య మీద మనందరం కూడా ఏదన్నా ఒక విషయం మన మైండ్లోకి వస్తే ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో ఆలోచించే లోపల ఇంకెన్నో థాట్స్ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. కానీ కేసీఆర్ గారికి ఒక గొప్ప శక్తి ఉంది. అందుకని ఆయన స్పిరిచువల్ లీడర్ అంట. అంటే ఒకే అంశం మీద గంటల కొద్దీ రోజుల కొద్దీ డిస్టర్బ్ కాకుండా భయంకరమైన ఓపికతో ఆయన మేధో మదనం చేస్తాడు. ఆయన లోపలనే 10 మంది చర్చించుకుంటుంటారు. సో సార్ అప్పుడే కాదు సార్, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఈ నీటిపారుదల శాఖ వాళ్ళని పిలిచారు, మీరందరూ బ్రేక్ఫాస్ట్కి రండి అని. అప్పుడు బహుశా కాళేశ్వరానికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్కి అని వచ్చినారు సార్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయింది, మధ్యలో స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ వచ్చినాయి, అయిపోయింది. డిన్నర్ కూడా అక్కడే అయింది, ప్రగతి భవన్లోనే. 2 గంటలు, రాత్రి 2 దాకా చర్చ జరిగింది సార్. ఆ చర్చ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళుతున్న ప్రతి ఇంజనీర్ ఆశ్చర్యపోయాడు. ఒక ముఖ్యమంత్రి ఇంత లోతుగా మధించటం, విషయం మీద అవగాహన కల్పించుకోవటం, అంటే ఆ భౌగోళిక స్థితిగతులన్నింటినీ కూడా అధ్యయనం చేయడం, అక్కడ నీటి లభ్యత ఎంత ఉంది, ఏమిటి, దానికి సంబంధించిన టెక్నికాలిటీస్ ఏమిటి, విపరీతమైన లోతైన అధ్యయనం. దీనికి సంబంధించింది ఇంకొకటి చెప్తాను. ఈ మాట జయశంకర్ గారు మన ఒడవని ముచ్చట్లో కూడా రాశారు. అయితే జయశంకర్ గారిని మొదటిసారిగా కేసీఆర్ గారికి పరిచయం చేయడానికి ఆయన ఫోన్లో మాట్లాడాడు, కానీ డైరెక్ట్గా ఎప్పుడు వీళ్ళిద్దరు కలుసుకోలే. అంటే కనీసం ఆయన రూపం ఏందో జయశంకర్ గారి మదిలో కూడా లేదు. ఎట్లుంటాడు ఈ చంద్రశేఖర్ రావు అని అడిగాడు నన్ను. అయితే ఇద్దరం కలిసి పోతున్న క్రమంలో నన్ను అడిగాడు, మీరు ఇంతకాలం నుంచి తిరుగుతున్నావు కదా, ఈయన నీకు రైట్ పర్సన్ అనిపిస్తుందా అని అన్నాడు. అంటే నేను అన్నాను కదా, ఆయన బాగా విషయ పరిజ్ఞానం ఉంది, అవగాహన ఉంది, పట్టుదల ఉంది, మీరే మాట్లాడి తేల్చండి సార్ ఏంటిదో అని అన్నాను. తీసుకొని పోయిన తర్వాత పరిచయం అయిన తర్వాత ఇద్దరు ఒక 2 గంటలు మాట్లాడుకున్నారు. నేనున్నాను పక్కనే. మొదటి సమావేశం వాళ్ళిద్దరికి. కిందికి దిగిన తర్వాత సార్ తల్లిదండ్రుల ఫోటో ఒకటి గోడకు ఉంటుంది, కేసీఆర్ గారి తల్లి తండ్రి. ఆ ఫోటో దగ్గర ఒకసారి ఆగి నమస్కారం పెట్టి, వీరు చరితార్థులయా అన్నాడు. బయటకు వచ్చినాక అన్న, ఏంటి సార్ వాళ్ళ తల్లిదండ్రులను చరితార్థులు అన్నారంటే, నేను కేవీ రంగారెడ్డి దగ్గర నుంచి ఇందిరారెడ్డి దాకా అందరితో నేను చర్చించిన, తెలంగాణ ఉద్యమం కోసం ప్రణాళికలు సిద్ధం చేశాము. కానీ 2 గంటల్లో ఇంత సబ్జెక్టు గురించి చర్చించి ఇంత లోతుగా నన్ను అడిగిన వ్యక్తి లేడు ఇప్పటిదాకా. ఏ నాయకుడు కూడా ఇంత లోతుగా తెలంగాణ ఇష్యూస్ గురించి ఆలోచించలేదు. అయితే కేసీఆర్ గారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా నాకు ఒక నమ్మకం కలిగింది, నీ నాయకత్వాన తెలంగాణ వస్తుందని అన్నాడు. ఇదే విషయం నేను అడిగా, మీరు ఇంత తొందరగా ఆయన అట్లన్నారు, ఇక్కడ చరితార్థులు అన్నారు అంటే నాకు నమ్మకం వచ్చిందా, ఇంత లోతుగా ఎవరు నన్ను అడగలేదు. ఈయన చాలా ప్రిపేర్డ్గా, చాలా దీర్ఘాలోచనతోని, ఒక దీర్ఘకాల వ్యూహంతోని ఈయన వస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది అని అన్నాడు. అంటే మొదటి కలయికలోనే జయశంకర్ గారు ఇటువంటి కామెంట్స్ ఎవరి గురించి ఎప్పుడు చేయలేదు. బాగా ఇంప్రెస్ అయ్యారు. అంటే దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఒక నక్సలైట్ ఇష్యూ మీద మేమిద్దరము, నేను అనుకుంటూ ఒక 20 గంటలు మాట్లాడుకొని ఉంటాం నక్సలైట్ ఇష్యూ మీదనే. చాలా అంటే చంద్రబాబు నాయుడు విజన్ 2020 పెట్టుకొని 2020 దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా ప్రకటిస్తున్నాడు. రెండో పక్కనేమో ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. అంటే ఇద్దరు ఉద్దండులైన అనుభవజ్ఞులైన నాయకులు ఉండగా ఒక పక్కన ఇది, రెండో పక్కన ఏంటంటే తెలంగాణలో
ఆశ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవును, అప్పటికి అవును, ప్రతి జిల్లాలో కూడా సంవత్సరానికి ఒక 500,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. కనీసం ఒక 500-600 మంది రాజకీయ నాయకులను కేసీఆర్ గారు చెప్పిన వాళ్ళకందరికి ఫోన్లు చేయడము, కొంతమంది వచ్చారు, కొంతమంది మాట్లాడారు. వచ్చిన వాళ్ళంతా ఎట్లా రానిస్తారు తెలంగాణ వత్తదా, అరే సార్ అనేవాడు. అరే వత్తదా అంటే నీకు రావాలన్నా వద్దా చెప్పు అంటే రావాలి, అక్కడనే ఉండు ఇక. వత్తదా ఎందుకు డౌట్ నీకు, మనందరం కలిసి రాకపోతే ఏం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవ్వరు తెలంగాణ అన్నా నక్సలైట్ ముద్రే చంపేసే రోజులు. సరే అన్నిటినీ ఆయన డైజెస్ట్ చేసుకొని ఏవో చావరేవో తేల్చుకుందాం అని చెప్పి దిగాడు. మీరు అన్న రోడ్ మ్యాప్ కోసము ఈ 4-5 నెలలు ఆ చర్చల ద్వారా దిగినాడంటే కేవలం సాహసం కాదు సార్, సాహసంతో పాటు సృజనాత్మక వ్యూహం ఉంది ఆయనకి. ఆ వ్యూహం ఎత్తగడలే, అవి ఇంకోరి సాధ్యమయ్యేటి కావు. వాస్తవంగా చెప్పాలంటే ఇంకా చాలా మాటలు ఆయనే, ఇవి యాదృచ్ఛికంగా వచ్చిన మాటలు కాదు. ఆయనే ప్రజల లోపల నాయకత్వం పట్ల ఒక విశ్వాసాన్ని కలిగించడానికి మాట్లాడిన మాటలు ఇవి. ఎందుకంటే ప్రాంతీయ ఉద్యమాలలో ప్రతి ఒక్కరు పాల్గొంటారు, ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా. దానికి ఆయన ఏమన్నాడు, నేను బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్ఠవ్యాధినైనా కౌగలించుకుంటా అన్నాడు. తర్వాత తను ఈ 3 రాజీనామాలతోనే ఆయన శుభారంభం చేశాడు. అప్పుడేంటంటే మీరు అన్నట్టుగా జనం లోపల డైలాగ్స్ కూడా నేను విన్నాను. అరే పదవుల కోసం అమ్ముడు బిడ్డలను చూసినాం కానీ తన మంచి పదవులను క్యాబినెట్ పొజిషన్ వదులుకుంటుండే అధికార పార్టీలో నుంచి మళ్ళీ అది ఒక రకంగా అప్పుడు ఆయన పొలిటికల్ కెరీర్ ను పణంగా పెట్టడమే. ఒకవేళ ప్రయోగం విఫలం అయితే ఆయన చాలా ఒక పతనమైపోయే పరిస్థితి. అయితే నాయకత్వం మీద ఒక నమ్మకం కలిగించాలి. ఇది కేవలం 3 రాజీనామాలతోనే కాకుండా ఒక సభ ఏదైతే మనం ఆవిష్కరణ సభ అంటాం కదా, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ, ఈ సభ కోసము ఒక 6 నెలలు కేసీఆర్ గారి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ప్రారంభం ఎలా చేయబోతున్నాం అనేది 1 గంట సేపు చెప్పేవారు. అయితే 6 నెలల కింద నుంచి ఆ దృశ్య రూపాన్ని మేము విని కల్లారా చూసాం. మే 17 సింహగర్జన సభ. ఆ సభ కోసము అద్భుతమైన పాటల్ని కేసీఆర్ గారు కూర్చొని అశోక్ తేజ ఇద్దరు కలిసి రాశారు. ఆ పాటలల్లా ప్రజల్ని బాగా ఉర్రూతలూగించిన పాట, వాళ్ళ లోపల ఒక్కసారి ఉత్తేజాన్ని నింపిన పాట ఇది తెలంగాణ పాట. అంటే సార్ అప్పుడెప్పుడో దాశరథి గారు అన్నారు, మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము గూర్చి నా కలానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఆ కోటి రత్నాల వీణ అని ఆయన ఏ ముహూర్తంలో అన్నాడో కానీ తెలంగాణ సంస్కృతికి అది ఒక శీర్షికగా మారింది సార్. ఎస్, ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, గుండె రగిలి కదన రాగమాలాపించే పొలికేక పెట్టినది ఇది రుద్రవీణ. వీర తెలంగాణగా పేరుకెక్కిన గడ్డ మన పోతు గడ్డ, వీర తెలంగాణగా పోరుకెక్కిన గడ్డ మన పోతు గడ్డ, పంజ ఎత్తి ఇప్పుడు గాండ్రించు పులి బిడ్డ. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి రతనాల వీణ. హైదరాబాదుకు అటు గోలుకొండ, మహబూబ్ నగరుకు ఇటు నల్లగొండ, ఆదిలాబాదు రంగారెడ్డి జిల్లా, ఓరుగల్లు కిల్ల పక్క ఖమ్మం జిల్లా. మెరుపులే మెరిసెను మెరుపులై మెరిసెను మెరుపులై మెరిసె నిజామాబాదు మెదకు, మెరుపులై మెరిసె నిజామాబాదు మెదకు, ఉద్యమాల ఉరుము మన కరీంనగరు. ఇది తెలంగాణ
తిరుపత పోతనకు జన్మించే బమ్మెర పాల్కురికి సోమనాథుని ద్వేషి విపద పోచమ్మ బోనాల శివ సత్తులాట పోచమ్మ బోనాల శివ సత్తులాట మన సొంతమే కదా బతుకమ్మ పాట ఇది తెలంగాణ కోటి రతనాల వీణ. ఈ పాటలో చూస్తే సార్ మొట్టమొదటి క్యాసెట్ అవును. కానీ ఈ పాటలో మీకు సాంస్కృతిక స్పృహ కూడా ఉన్నది. ఎస్ ఎస్. కేవలం అంటే అసలు పాట నిండా ఉన్నది సాంస్కృతిక స్పృహ. తెలంగాణ భౌగోళికతను పరిచయం చేయటం, తెలంగాణ అస్తిత్వాన్ని పరిచయం చేసే క్రమంలో మొదట వచ్చిన పాటలన్నీ కూడా ఇక్కడున్న జిల్లాలు ఏమిటి, పూర్వం పాలించిన రాజవంశాలు ఏమిటి. గద్దర్ గారు రాసిన మొట్టమొదటి పాట కూడా అవును. నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా అని రాశాడు. అందులో కూడా శాతవాహనులు, ఆ తర్వాత మన చాళుక్యులు, ఇట్లా ఒకటొకటిగా రాష్ట్రకూటులు, బహుమనీయులు, ఇవన్నీ వీటన్నిటి ప్రస్తావనలన్నీ కూడా వస్తాయి. నదులు ఎక్కడ పుడతాయి, గోదావరి ఎక్కడ పుట్టింది, కృష్ణ ఎక్కడ పుట్టింది, మన ఆయన చాలా రోజుల పాటు పడమటి కొండల నాసికులోన తల్లి గోదావరి పుట్టిన ఇల్లు బాస చేసి బాసర వద్ద ఆదిలాబాదులో అడుగు పెట్టినది పోచంపాడు కాడ పొదిగిపోతానని బాస చేసినది. అట్లా మొదటంతా కూడా ఈ భౌగోళిక ఉనికిని పరిచయం చేయటం, సాంస్కృతిక విశిష్టతల్ని పరిచయం, ఇటువంటి పాటలు వచ్చినాయి. కనుక మొట్టమొదటి పాటల్లోనే మనకు సాంస్కృతిక స్పృహ కూడా కనిపిస్తుంది. ఇది కేసీఆర్ గారే చెప్పారు. ఇది అశోక్ తేజ గారు రాసింది కాదు ఈ పాట. ఆయన ఏమన్నాడంటే, ఆయన స్వయంగా కవి, ఆయన ఎంఏ తెలుగు చేశాడు కాబట్టి ఈ చారిత్రక ప్రస్తావన అంతా కూడా ఉండాలి అనేది కేసీఆర్ గారు అన్నది ఆ రోజు. అంటే సార్ నేను కూడా చాలాసార్లు ఈ పాటల రచనలో నేనున్నాను కదా. ఎవరైనా ఒక ట్యూన్ తీసుకురాగానే సాధారణంగా ఏం జరుగుతుందంటే సార్, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే కవులు వాళ్ళు రాజకీయ స్పృహతో రాయరు. తర్వాత కొన్నిసార్లు అన్వయ లోపాలు ఉంటాయి. వాటిని చాలా అద్భుతంగా ఈయన పరిష్కరించేవారు. అది తీసుకొని దానికి కొన్ని మెరుగులు దిద్ది కొన్నిసార్లు కొన్ని తన సొంత వాక్యాలు కూడా దాంట్లో పొది ఆ పాటకు ఒక మంచి బలాన్ని ఇచ్చేవారు. ఇది చాలా మంది బయట అపార్థం చేసుకున్నారు. ఎప్పుడన్నా ఆయన ఒక భావోద్వేగంలో ఆ పాటలో ఆ వాక్యం నేనే రాసినాను అని అంటే వెంటనే దాన్ని ఆయన ఏదో అలా తనకు తాను ఎందుకు కానీ నిజానికి ఆయనకి ఒక మమేకత ఉంది. కాదు, ఈ కవులు అందరినీ ప్రతి సందర్భంలో కూర్చోబెట్టుకొని తెల్లవారగా 5 అయ్యేది. ఒక పాట చాలా ఇష్టం ఆయనకి. జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం, ఆత్మగౌరవ పరిరక్షణలో పరుగు తీసినది మాతరం, జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని పాట ఉంటుంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏమిటంటే సార్, తెలంగాణ అంటే వేర్పాటువాదం, ఇదేదో జాతీయతా స్ఫూర్తికి విరుద్ధమైంది, ఇదో దేశభక్తికి విరుద్ధమైంది అనే ప్రచారం మొదటి నుంచి ఉంది. దీన్ని ఒక వేర్పాటువాదం అనే ముద్ర కదా సార్. దానికి సమాధానంగా చాలా కాన్షియస్గా, చాలా దార్శనిక వందే మాతరం అనే మాటని ఆ పాటలో వాడారు. ఇప్పుడు ఆయన రాసిన ఇంకొక చరణంలో సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం. అంటే ఈ స్పృహ మామూలు కవులకు రాదు కదా. అంటే 69 పోరాటంలో వచ్చిన వైఫల్యం వల్ల ఏ నిరాశ అయితే ప్రజల్లో నిండి ఉందో, తెలంగాణ వస్తుంది అనే ఒక ఆశావహ దృక్పథమే లేకుండా పోయిన చోట ఒక దానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి ఆయన ఆ చరణాలని అంటే గొప్పగా స్వాతంత్రోద్యమం నుంచి తీసుకున్నారు. అది ఆ చరిత్ర నుంచి కవులను కూర్చోబెట్టుకొని తెల్లవారంగా 4 దాకా ఒక పాట ఎలక్షన్స్ వచ్చాయి. అంటే రాజకీయ నిశితత్వం ఉంటుంది సార్. ఆయన ఒక పాట చెప్తాను. మే 10 నాడు ఎన్నికలు, ఏది 2004 మే 10 నాడు ఎన్నికలు. ఆయనకు ఆ పల్లవి ఎట్లా గుర్తొచ్చిందేమో వెంటనే అన్నాడు, ముఖ్యమంత్రి నాని మురిసిపోకు బాబు మే 10 తెల్లారి నీ ఇంటి దారి. అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పటికప్పుడు ఎంత లీనమై ఆయన దాన్ని చేస్తాడని. అవును. అయితే ఒకటి ఆయనకి ఆ మాత్ర ఛందస్సుకు సంబంధించిన జ్ఞానం ఉంది, స్పృహ ఉంది, డిక్షన్ ఉంది, పదజాలం బాగా తెలుసు, భాష తెలుసు. కనుక అట్లా కవులతో కూర్చొని దానికి అనుగుణమైనటువంటి పదాలు, అక్షర రమ్యత పాటించడం, శబ్ద సౌందర్యాన్ని పాటించడం అనేది ఆయన ఆ పాటల్లో ఆయన సరి చేయడం కూడా. ఇప్పుడు చాలా మంది రాసిన పాటల్లో కూడా సరి చేయడం అనేది వాళ్ళేం సార్ ఒక భావోద్వేగంలో రాసుకొస్తారు. ఈయనకేమో ఒక రాజకీయమైన
పదును ఉంటుంది కదా సార్. అవునవును ఆ దృక్పథం నుంచి ఆ పాట ఎట్లా తయారు కావాలనేది ఆయన ఓరియంటేషన్ ఇచ్చారు. అవునవును. అయితే జానపదాన్ని ఈ అద్భుతంగా ఉద్యమానికి అనుసంధానం చేశారు. జయశంకర్ గారు ఎప్పుడు చెప్తుండేవారు భావజాల వ్యాప్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవును, అయితే 100 ఉపన్యాసాలు ఒక పాట అవును, ఈక్వల్. అందుకే ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా పాటల మీద దృష్టి పెట్టి అవును, తెలంగాణలో ఎక్కడెక్కడ మంచి కవులు, వరంగల్లో అవును, ఒక చిన్న ఉద్యోగిగా ఉండేవాడు వరంగల్ శ్రీనివాస్. ఆయన పిలిపించుకొని మొత్తం ఉద్యమకాలం అంతా తన పేషిలో పెట్టుకొని తనతో పాటు అవును, ఆ పాటలు రాయించాడు. అట్లాగే మిఠపల్లి సురేందర్ కానీ, అందశ్రీ కానీ, గోరెటి వెంకన్న కానీ, గూడ అంజన్న కానీ, ఇంకా నేను కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు. వీళ్ళందరినీ కూడా రాత్రులు కూర్చోబెట్టుకొని ఆయన డే అంతా ఎక్కడెక్కడో ఉపన్యాసాలు ఇవ్వడం, మీటింగ్స్ పోవడం, రాత్రి మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో కూర్చొని పాటలు రాసేవాడు. అంటే ఉపన్యాసాన్ని రూపొందించుకోవడంలో కూడా సార్ చాలా అంటే నిజంగా సార్ ఒక ఒగ్గు కథ విన్నట్టు విన్నారు కేసీఆర్ గారు ఉపన్యాసాలు. ఆ మొదటి దశలో భావజాల వ్యాప్తికి చాలా చాలా అవసరం ఉండే కదా అసలు. అంటే మొదటి దశలో జరిగిన అన్యాయం తెలియజేయడం అనేది ఒక పెద్ద టాస్క్ సార్. ఇక్కడ ఇంకొకటి మాట్లాడుకోవాలి, ఎన్నికలు అనేది ఒక పోరాటంలో భాగంగా ఆయన వాడుకున్నారు. అవును, అసలు నిజానికి అప్పటి వరకు ఏంటంటే ఎన్నికల్లో పాల్గొనకూడదు అనేది బహిష్కరణ అనేది తెలంగాణలో పోరాట చైతన్యం ఉన్న వాళ్ళల్లో అది వాళ్ళ భాగమైంది. కానీ తెలంగాణ డిమాండ్కున్న ప్రత్యేకత రీత్యా ఎన్నికలను ఉపయోగించుకోవాలి. ఎన్నికలు అనేవి ఇతర పార్టీలకు అధికారం కోసమైతే ఇది 2 ప్రయోజనాలు ఎన్నికల ద్వారా ఆయన చేశారు సార్. ఎన్నికల్లో తెలంగాణ డిమాండ్ ఎన్నికలను ప్రభావితం చేసేలాగా మార్చాడు. కేసీఆర్ వచ్చేదాకా ఎన్నికలను ప్రభావితం చేయలేదు తెలంగాణ డిమాండ్. ఎన్నికలను ప్రభావితం చేయటం, ఎన్నికల ఆధారంగా భావజాల వ్యాప్తి తీవ్రతరం కావటం, అనివార్యంగా పత్రికలు టీవీలు అన్ని తెలంగాణ గురించి మాట్లాడవలసి రావటం, తర్వాత వచ్చిన తీర్పు ఆధారంగా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి. అయితే ఆయనకు ఒక నమ్మకం ఎట్లా వచ్చిందంటే ఎన్నికల పోతే ఖచ్చితంగా ప్రజలు మనల్ని ఆదరిస్తారనేది. 71లో పోరాటం విరమించినాక 1.5 year తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు వచ్చినాయి. దేశం అంతటా కూడా ఇందిరాగాంధీ ప్రభంజనం ఉంటే తెలంగాణలో మాత్రం 10 మంది ఎంపీలను తెలంగాణ ప్రజాసమితి కింద గెలిపించారు. అంటే ఆయన కూడా అనిపించింది పోరాటాలు ఆగిపోయినాక సంవత్సరంన్నరైనా కూడా తెలంగాణ ప్రజల హృదయాల్లో తెలంగాణ ఉంది కాబట్టి ఎప్పటికైనా ఈ ఎన్నికలు తెలంగాణకు అనుకూలంగా మనకు అనుకూలంగా ఉంటారు అనేది ఒక నమ్మకం కలిగించింది. అప్పుడున్న పరిస్థితుల వల్ల పొత్తు పోవాల్సి వచ్చింది. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి కాంగ్రెస్తో 2004లో పొత్తు పోవడానికి. ఒకటి, జాతీయ పార్టీల సపోర్ట్ లేకుండా తెలంగాణ రాదు. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకోవడానికి ఇది ఎన్డీఏ వస్తుందా లేకుంటే కాంగ్రెస్ వస్తుందా. అటు కరుణానిధి గారిని కలిశాడు, అట్లనే దేవగౌడ గారిని కలిశాడు కర్ణాటక, మమతా బెనర్జీ, అంటే దేశం అంతా తిరిగాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పొత్తుకు రిలక్టెంట్ గా ఉన్నారు. అవును, వద్దనుకున్నారు ఆయన. మనం సొంతంగానే పోదాం, ఎన్ని సీట్లు వస్తాయి అని వచ్చినాయని అనుకున్నారు. అయితే అక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు అప్రతిహతంగా ఉన్నాడు. తిరిగి ఆయన గనక గెలిస్తే అసలు అల్లకల్లోలమే, ఇంకా అసలు భయంకరమైన నిర్బంధం ఆ దశలో. అసలు 1990లలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రం చాలా భయంకరమైన స్థితిలో ఉంది. ఒకవైపు విధ్వంసం, రెండో వైపు రాజ్యహింస, వీటి మధ్య నలిగిపోతున్నది తెలంగాణ. ఒక భయంకరమైన హింస, ప్రతిహింసలతో అట్టుడికిపోతున్నది సమాజం. అయితే మళ్ళీ ఇతను వస్తే ఇక తెలంగాణ మరింత రక్తసిక్తమవుతుందనే భయం అందరిలో ఉంది. కనుక విడిపోయి గనక పోటీ చేస్తే అది చంద్రబాబుకు ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందో అని సామాజిక శక్తుల నుంచి ఒక ఒత్తిడి వచ్చింది. ఇంకొక సానుకూలమైనది ఏంటంటే చంద్రబాబుకు అలిపిరిలో ఆయన మీద దాడి జరిగింది. ఆ సానుభూతి కోసం ఆయన అర్ధాంతరంగా 6 నెలల ముందే ఎలక్షన్స్కి వెళ్ళాడు. కానీ వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు జరపాలనో అప్పుడే జరిపింది. 6 నెలలు ఆయన రిజైన్ చేసినా కూడా గ్యాప్ పెట్టింది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ అలిపిరి నెత్తురు మరకలు ఖచ్చితంగా ఓట్లుగా ప్రతిఫలిస్తాయి అనేది ఆయన అనుకున్నాడు. కానీ ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. మీరు చెప్పింది ఒక కారణం, ఇంకా 2 బలమైన కారణాలు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ జెండాలో ఆ రాట్నం గుర్తు దగ్గర చేయి గుర్తు పెట్టుకొని తిరుగుతున్నారు, తెలంగాణ గుర్తు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏది మన తెలంగాణ మ్యాప్ వేసుకొని 2001లోనే పార్టీ పెట్టిన తర్వాత 6 నెలలకే వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ అని వాళ్ళు ఒక వింగు పెట్టుకున్నారు. అయితే ప్రో తెలంగాణ ఓట్లు చీలకూడదు అనేది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ వస్తుందనే ఒక సంకేతము కరుణానిధి దగ్గర నుంచి కాశ్మీర్ దాకా. అంటే ఒకటి సార్, తెలంగాణ రాష్ట్రంతో పొత్తు లేకుండా అధికారంలోకి రాకపోవు, కానీ ఏంటంటే ఉన్న దానిలో మెరుగైన పరిస్థితి అక్కడ ఉంది. సోనియా గాంధీ ఇదే మాట. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి కల్పించిన ఒక ఉద్యమ వాతావరణం అనుకూలంగా చాలా అనుకూలంగా పరిణమించింది. అంటే యాక్చువల్గా చంద్రబాబుకు వ్యతిరేకంగా వాతావరణ కల్పనలో వామపక్షాలు గొప్ప వాతావరణాన్ని నిర్మించాయి. తర్వాత తెలంగాణ ఉద్యమం, ఈ రెండిటి దోహదం ఎక్కువ ఉంది కాంగ్రెస్ కంటే కూడా.
అవును, సోనియా గాంధీ స్వయంగా చెప్పింది. ఈ కృషి వల్ల కాంగ్రెస్కు ఒక రకమైనటువంటి ఆ, ఒక 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 అది వచ్చింది సార్, దాన్ని ఏమంటాం మనం, కొంచెం ఒక ఇక్కడ ఉత్సాహం వచ్చింది. ఇక్కడ కొంచెం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే మనకు అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర సమితి అన్నాడు. అవును. ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటక ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఉండే, ప్రత్యేకంగా సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారు తెలియకుండా ఆయనను పంపించి స్టడీ చేసింది. వరంగల్ సభ ఒక 10 లక్షల మందితో 2003లో జరిగింది విశ్వరూప సభ. నిజంగానే దేవగౌడ గారు స్టేజ్ మీదకి వెళ్ళి నెత్తంతా కొట్టుకుంటుండు. ఏంటిది అని అడిగా, అంటే ఇంత పెద్ద జనసందోహాన్ని నేను చూడలేదు నా జీవితంలో, మీకు తెలంగాణ వస్తుంది అన్నాడు ఆ రోజు. ఇప్పుడు ఆయన సభ ఒకటి పెట్టిండంటే 15 రోజులు నిద్రపోడు ఆయన, రాత్రి మగళ్ళు ఫాలో అప్ చేస్తాడు. కొన్నిసార్లు నేను సందర్భం వచ్చినప్పుడు ఈ వెహికల్స్ పెట్టడం ఇట్లాంటి, మనం ప్రజలకైనా డబ్బులు ఇవ్వలేదు సభకు రావడానికి, ఎవరు ఏ రూపంలో రావాలంటే ఆ రూపంలో రావాలి. అయితే ఆయనే ఒకసారి అన్నాడు నాతో, మనం 10 లక్షల మంది రావాలనుకుంటే 20 లక్షల మందికి ప్లాన్ చేయాలి, అట్లా చేస్తే తప్ప ఇవి సక్సెస్ కావు అని అన్నాడు. ఆయన ఆ రకంగా మెటిక్యులస్ అట్లా ఎవరు చేయరు కూడా. అందుకే ఏ సభ కూడా ఈ రోజు వరకు ఏ సభ ఫెయిల్ కాలేదు. ఇప్పుడు జరగబోయే సభ కూడా మొదటి నుంచి పట్టుదల అంటే ఏమిటంటే సార్, రక్తం చిందకూడదు, అవును, ఎవరి ప్రాణం పోకూడదు, ఫలితంగా తెలంగాణ ఉద్యమం పట్ల విముఖత రాకూడదు. అది బాగా కాన్షియస్. అందుకని ఆయన బహిరంగ సభలు, రాజీనామాలు, ఎన్నికల పొత్తులు, తద్వారా ఫలితాలు తీసుకురావడం, ఒత్తిడి ప్రయోగించడం, ఇటువంటి రూపాలనే ఎంచుకున్నారు ఆయన మొదటి దశంతా కూడా. సార్ మీరు అన్నదాన్ని నాకు ఒకటేమనిపించింది అంటే, ప్రతి ఎన్నిక తెలంగాణ డిమాండ్ ఒక మెట్టు పైకి ఎక్కించింది. 2004 ఎన్నికల్లో వచ్చిన ఫలితం ఆధారంగా అది యూపీఏ ఎజెండాలో భాగమైంది, పార్లమెంట్లో ప్రతిధ్వనించింది తెలంగాణ. అంటే చాలా వేగంగా అది దేశం ఎజెండాలోకి పోయింది. వాస్తవంగా ఆయన 2003 1000 కార్ల ర్యాలీ అని ఒక ఢిల్లీ తీసుకెళ్ళి, అప్పటిదాకా ఆయన ఢిల్లీ పోలే. కానీ 2003 జనవరి 6 నాడు దేశ నాయకులందరినీ పిలిపించి జలసాధన సభ పెట్టాడు. అది పరేడ్ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. నవంబర్ 25, 2022 నుంచి జనవరి 6, 2003 వరకు 40 రోజుల పాటు ఊరూరా పల్లె పల్లె కూడా ఈ నీళ్ళ గురించి సోయి తెప్పేయడానికి ఒక క్యాసెట్లో అన్ని పాటలు రాయించి చివరిలో ముందు ఒక 10 నిమిషాలు మాట్లాడారు ఆయన. ఆ 10 నిమిషాలే తెలంగాణ అంతా కూడా అది సార్ రికార్డులు పెట్టుకొని చౌరస్తాల్లో విన్నారు. కొన్ని వేల క్యాసెట్లు. ఒక సౌకర్యం ఉండేది సార్, మైకులు పెట్టేవాళ్ళు. అవును, ఎన్నికలకు ముందు మైకులు పెట్టేవాళ్ళు, ఆఫీసులు ఉండేవి, మైకులు ఉండేవి, జనం వినే ఒక అవకాశం ఉండేది. సానా యాదిరెడ్డి గారి స్టూడియోలో తెల్లారంగా 4 గంటలకు వచ్చి రికార్డ్ చేశాడు ఆయన. తెల్లారంగా 4 అయింది. అది చాలా దాన్ని స్క్రిప్ట్ చేసిన అది కూడా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ నదులు. కానీ ఎట్లుంటుంది దేశపతి గారు, ఇప్పుడు మీరు నేను ఇద్దరం కూడా ఆయనకు ఉపన్యాసాలు అప్పుడు పాయింట్స్ ఇస్తాం, కానీ ఆర్టికులేషన్ కానీ ఆయన దాన్ని ఎలాబొరేట్ చేయడం కానీ సెపరేట్ డిక్షన్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది. అన్నిటికీ మించి ఆయన చాలా గ్రామీణమైన భాష మాట్లాడతారు. రెండు మాట్లాడతారు సార్, గ్రామీణమైన భాష మాట్లాడతారు, అద్భుతమైన శిష్ట భాష మాట్లాడతారు. తెలంగాణ పోరాట గరిమాని శిష్ట పదాలను ప్రయోగిస్తారు ఆయన. మళ్ళీ అచ్చమైన తెలంగాణ గ్రామీణ యాసలోకి వెళ్ళిపోతారు. నాకు చాలామంది ఇప్పుడు అంటుంటారు కదా సార్, అంటే పచ్చిబూతులు మాట్లాడుకుంటూ మేము కేసీఆర్ గారిని అనుకరిస్తున్నాం అంటారు. కేసీఆర్ గారు ఎప్పుడన్నా అదాటున జారి ఒక ఏదన్నా కొంచెం పదం జారవచ్చు ఎక్కడన్నా, కానీ ఆయన ఉపన్యాసం అంతా ఎప్పుడు ఆయన చాలా ధీరగంభీరమైన ఉపన్యాసాలు అనేకం కదా, ఒక సాహిత్య స్ఫూర్తితో ప్రసంగించాడు సార్, పద్యాలను ఉదహరిస్తూ. ఆంధ్ర ప్రాంతంలో కరువు లేదా అని శ్రీనాథుడి పద్యాలు చెప్పేవాడు. ఫస్ట్ టైం శ్రీరామ్ సాగర్ దగ్గర మేము గెలిచిన జిల్లా పరిషత్ సభ్యులందరితోని జనార్దన్ రావు గారు, నేను, జయశంకర్ గారు, మేమంతా ఉపన్యాసకులం. అయితే నేనే మాట్లాడుతూ ఇక్కడ వచ్చి వ్యవసాయం నేర్పిన, మొన్న మహేష్ గౌడ్ అన్నట్టుగా ఇక్కడ వచ్చి మేము వ్యవసాయం నేర్పినామని చెప్తారు, కానీ శ్రీనాథుడు ఆ రోజుల్లోనే ఒక పద్యంలో పాడాడు. నాకు ఆ పద్యం తెలియదు, నేను తెలుగు పండితుని. చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నా నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జజన్న కూళ్ళు, చలియంబలి నీళ్లు, పలనాటి సీమ పల్లెటూళ్ళు. నన్ను ఆపి వెంటనే పద్యం పాడేశాడు. అసలు ఫస్ట్ టైం మేమంతా షాక్ అయినాం. అంటే ఇన్ని పద్యాలు ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు ఈయన అని. అయితే మనం అనుకుంటాం అలవోకగా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారని, కానీ చాలా కష్టపడతాడు సార్ ఆయన. ఒక్కొక్క మాటను ఖాయం చేయడానికి ఆయన చాలా కష్టపడతాడు. నేను ఒకసారి మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి ఇక్కడ హైదరాబాద్లో, నాయన నరసింహారెడ్డి గారిని మనం మేయర్గా పెట్టాం. ఆ ప్రచారంలో సడన్గా ఒక మాట ఆయన నోట్లోంచి వచ్చింది, నేను ఈ గడ్డ మీద పుట్టిన వాడిని, రేపు చస్తే నన్ను ఇక్కడే బొంద పెడతారు,
ఈ ప్రాంతం మీద, ఈ ప్రజల మీద నాకున్న ప్రేమ మమకారం ఎక్కడో పుట్టొచ్చిన చంద్రబాబుకు ఉంటుందా, రాజశేఖర రెడ్డికి ఉంటుందా? ఈ జలసాధన ఉద్యమంలో ఆయన రాసిన పాటలు కానీ, ఆయన మాటలు కానీ ఒక నీళ్ళ సోయిని తెప్పించాయి. ఆ పాటలల్లో కొన్ని పాటలు మీ నోటి నుంచి విందామన్నది. అప్పటికే అవి ప్రసిద్ధమైన కొన్ని పాటలు తీసుకొని వాటిల్లో కొన్ని మార్పులు చేసి అప్పుడు రికార్డ్ చేస్తారు. ఒకటి సదాశివుడు గారు రాసిన పాట, ఆయన మలావజల సదాశివుడు అని నేనే ముందు ప్రింట్ చేశాను తెలంగాణ మహాసభ పత్రికలో 97లో. గోదావరి తలాపున పారుతుంది గోదావరి ఖనికి చెందిన ఆయన టీచర్ సార్, ఆయన మురుమూరు ఆయన ఊరు. ఆయన అసలు అంటే తెలంగాణ దుఃఖాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ పల్లవిలో అద్భుతంగా పట్టుకున్నాడు సార్. ఆ ఒక్క పల్లవి సరిపోతుంది ఇంకా. తలాపున పారుతాంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి, రైతన్నా నీ బతుకు అమాసా, ఎన్టీపీసీ చూస్తుంది తమాషా. ఆయన ఎన్టీపీసీ చూస్తుంది తమాషా అని రాసినాడు, దాన్ని సారు మార్చినారు, ఆంధ్రబాబు చేస్తుండు తమాషా. నీ చుట్టూ సిరులు ఉన్న నీకేది దక్కదన్నా, నీ చుట్టూ సిరులు ఉన్న నీకేది దక్కదన్నా, అవకాశమెంత ఉన్న అభివృద్ధి గుండు సున్నా, చేతికి మూతికి నడుమ ఈత గీసినన్నా, చేతికి మూతికి నడుమ ఈత గీసినన్నా, కోత పడితివన్నా మరి గోస పడితివన్నా, తలాపుగా పారుతుంది గోదారి, మనసేను మనసెలుక ఎడారి, రైతన్నా నీ బతుకు అమాసా, ఆంధ్రబాబు చేస్తుండు తమాషా. శ్రీరామ సాగరము నీ ఆశలు తీర్చలేదు, సోలాన పారకము చారాలకు పడిపాయే, కొంత నీరు ఎన్టీపీసీ కరెంటుకే సరిపాయే. ఏదో తర్వాత దాంట్లో ఒకటి, శ్రీశైలం భ్రమరాంబ చిన్న చూపే చూసింది, ఎడమ కాల్వ ఎలకతో ఒక ధార నీకు మిగిలింది, నీ చుట్టూ సిరులు ఉన్నా నీకేది దక్కదన్నా, అవకాశం ఎంత ఉన్నా అభివృద్ధి, ఎడమ కాల్వ ఎలుకతో ఒక ధార నీకు మిగిలింది, కృష్ణానది చిరునామా కోస్తా కొబ్బరి బోండం, నమ్మినారు ఓసుకుంటే నీ యవసం దినగండం అని. దాంట్లో ఒక మాట సార్, ఇంతకుముందు మీరు చెప్పినారు కూడా, కరెంటు ముచ్చట కూడా వచ్చింది కదా, జన్మభూమి జాతరలో జేగంటలు పొలాలలో దుర్గన్నల శవాలేమో తేలుతుంటే, దుర్గన్న అని కూచనపల్లిలో కరెంటు బిల్లు కట్టనందుకు ఆయన ఇంటి తలుపు చెక్కలు ఎత్తుకుపోయింది సార్. అది భరించలేక ఉరిపోసుకొని చనిపోయినాడు. మీకు గుర్తుండి ఉంటుంది, మన ఇన్నయ్య గారు వేసిన పుస్తకం కాదు సార్, తెలంగాణలో ఏం జరుగుతుందో అది, తెలంగాణలో ఏం జరుగుతుంది, దగాపడ్డ తెలంగాణ, దాని ముఖ చిత్రం ఈ కుర్మయ్య వేలాడుతున్న శవం గుర్తుంది నాకు ఆ ఫోటో. పొలాలలో దుర్గన్నల శవాలేమో తేలుతుంటే జన్మభూమి జాతరలో జేగంటలు కొడుతుండ్రు అని రాశాడు ఆయన సదాశివుడు. ఆ పాట ఒకటి జలసాధన దాంట్లో కనిపిస్తుంది. రెండవది, కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా. దాంట్లో పట్నాలు పరదేశం వెళ్ళి బతుకావోయి, వలసబోయిన జనము వచ్చిపోతుంటారు, ఇంట్లో దీపం పెట్టే కన్న తల్లిదండ్రికి కట్రోలు బియ్యము కరుసులకు పంపేరు, వలసబోయిన డబ్బుతో తెలంగాణ పేదలుండి గడతరు, వలసబోయిన డబ్బుతో తెలంగాణ పేదలుండి గడతరు. కక్కుడేర్గుడు అభేదులతో నెలకు 3కు పైగా పినుగులు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలా బూడిదాయే, వలసబోయిన జనము వచ్చిపోతుంటారు, సస్తే సావు కొరకు కంటే కానుపు కొరకు వలసబోయిన జనము వచ్చిపోతుంటారు, సావు పుట్టుకల నడుమ తప్పని పెండ్లికి ఇండ్ల సున్నాలేసి గురంగ చేసేరు, పెండ్లి ఎల్లిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతాయి, పెండ్లి ఎల్లిన నెలకురా ఇండ్లన్నీ
పెంట కుప్పలైతాయి. చాలా దుఃఖం. ఈ పాటను మహబూబ్ నగర్ ప్రజలు బాగా, అవునవును. ఎందుకంటే వాళ్ళ జీవితాలను ఆ పాటలో చూపించారు. ఆగస్టు మాసాన ఆసాగరు డ్యాము అంతెత్తున దూకి అలుగెళ్ళిపోతుంటే పలుగురాళ్ళు తేలి పాలమూరేడ్చింది అవును. అని అది మన ఎగువ సిద్ధేశ్వరము ప్రాజెక్టు ఎవడు గంగల కలిపెరా, భూస్వాముల బోర్లని గుప్పిచ్చి గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవది, సరి పొలము తగ్గింది బెరికలము మిగిలింది, పొలమంత మొరమయ్యి గొలుకు గొలుకయ్యింది, కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా. మహబూబ్ నగర్ది ఎంత గోస్ అంటే 3 జీవనదులున్న జిల్లా భారతదేశంలో ఇంకోటి లేదు. కృష్ణా, భీమా, తుంగభద్ర ఎప్పుడు నీళ్లు బారే జిల్లాలు. రెండవది, దేశంలో ఎక్కడ కూడా 67% సారవంతమైన భూములు ఉన్న జిల్లా లేదు. 50% జనం వలసపోయింది. మెయిన్ ఏంటంటే కష్టించి పనిచేసే జనాలకు పేరున్న జిల్లా మహబూబ్ నగర్. మీకు అక్కడ ఒక పాట పాడతారు సార్, రాయే పిల్ల ఎంకటి రైలు కట్ట కూలికి. ఈ దేశంలో రైలు కట్టలేసింది వాళ్ళు సార్, అప్పుడు పుట్టింది ఆ పాట. ఇక్కడే కాదు, లండన్ లో రైలు మార్గాలు నిర్మించినప్పుడు కూడా తీసుకుపోయారు. బుర్జు ఖలీఫా కట్టింది కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వాళ్ళ చెమట ఉన్నది. ఇంకోటి పల్లె కన్నీరు పెడుతుంది కూడా అప్పుడు బాగా. అవునవునవును. అది ఈ జనసాధనలో ఉండదు, అది విడిగా అది మనకు బాగా అట్రాక్ట్ చేసిన పాట. అవునవును. తర్వాత పల్లె పల్లెనా పల్లె మడుగులన్నీ అడుగంటి పోయినై, బావులు సావుకు దగ్గరయినై, వాగులు వంకలు ఎండిపోయినై, సాకలి పొయ్యిలు గూలిపోయినై, పొద్దంతా నడిసేటి పెద్ద బోరు కూడా నా పల్లెల్లో. మొదట ఏం రాశాడంటే సార్, పెద్ద బోరు పొద్దంతా నడుస్తుందో బలిసి నా దొరలది, నా పేద రైతుల బావులెండిపాయే అని రాసినాడు. కానీ తర్వాత మార్చినాడు, పెద్ద బోరు పొద్దంతా నడుస్తుంది, దానికి బదులు పొద్దంతా నడిసేటి పెద్ద బోరు కూడా నా పల్లెల్లోన గుక్కెడు నీళ్లకు నోసుకోకపాయే, ఇది ఏమి చిత్రమో పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల. అప్పుడు ఈ దీనిలో జలసాధనలు ఇంకో 2 పాటలు కూడా వచ్చాయి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, సేలల్లా నీళ్లు లేవు సెలకల్లా నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు వంకల్లా నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు, వానమ్మ వానమ్మ వానమ్మ. ఇవన్నీ అంటే అప్పటికే కవులు రాసి పాపులర్ అయిన వాటిని తీసుకొని నీటి మీద వచ్చిన పాటలన్నీ ఒకటి చేసి ఒక క్యాసెట్. పల్లె పల్లెన పల్లెలు మొలిచే పాలమూరులోనా మన తెలంగాణలోనా, అది మన మిత్ర పాడినటువంటి పాట. అది రాసినటువంటి పాట. ఇవన్నీ కలిపి వచ్చినటువంటి ఆ జలసాధన క్యాసెట్, దాంట్లో కేసీఆర్ గారు ముందు మాట మారుమురుగింది తెలంగాణ అంతటా కూడా. మీరు అన్నట్టు అది సాధారణ పౌరులు కూడా క్యూసెక్కులు టీఎంసీలను మాట్లాడే స్థాయికి వచ్చింది. భావజాల వ్యాప్తికి ఇవన్నీ కూడా బాగా తోడ్పడ్డాయి. అదే సమయంలో మనకు రసమయ్య గారు, తర్వాత అంతడుపుల నాగరాజు, వీళ్ళిద్దరు కలిసి ఒక ధూమ్ధామ్ని రవీంద్ర భారతిలో పెట్టారు. అది చూసి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఇంటికి పిలుచుకొని చాలా అద్భుతంగా ధూమ్ధామ్ని కామారెడ్డిలో మొదటిసారి ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమ కాలం అంతా కూడా ధూమ్ధామ్, అందులో ఒక్క కళారూపం కాదు, ఎన్నో కళారూపాలు. సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల, కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ, పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ, కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ, పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ నా తెలంగాణ.
తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. నందిని సిద్ధారెడ్డి గారు రాసిన ఈ పాట, అదేవిధంగా జయరాజ్ గారు రాసిన వానమ్మ గాని, వానమ్మ. మిత్ర రాసిన పల్లె పల్లెలు మొలిసే పాట, అవును. ఇవి తెలంగాణ ఉద్యమానికి ఒక వెన్నుముక్కగా నిలిచిన పాటలు. ఇవి గొప్ప చాలా ఉత్తేజాన్ని ఇచ్చినాయి. చాలా ప్రభావితం చేసినాయి ప్రజల్ని. అవును. మనం ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం. సార్ అంటే నేను చెప్తాను ఇక్కడ ఒక మాట. 2004 ఎన్నికలతో నేషనల్ ఎజెండాలో జరిగింది. అవును. ఆ తర్వాత 2009 ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ తీర్మానం చేయాల్సి వచ్చింది. ఆ నడుమన వచ్చిన ఉప ఎన్నిక ఆయన రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఇక అయిపోయింది ఉద్యమము, పాతాళానికి పోయింది, ఇంకా లేనే లేదు అని మాట్లాడిన వాళ్ళకి తిరుగులేని జవాబునిచ్చి 2.5 లక్షల మెజారిటీతో ఆయన గెలిచినాడు. అదొక అద్భుతమైన చరిత్ర కరీంనగర్ ఉప ఎన్నిక అనేది. ఆ తర్వాత మళ్ళీ 2009 ఎన్నికల తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ అనివార్యంగా పొత్తు పెట్టుకోవడం, అది అనివార్యంగా తీర్మానం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నిరాహార దీక్ష తదనంతరం జరిగినటువంటి ఉప ఎన్నికలన్నిట్లలో కూడా కాంగ్రెస్కి ఒక అనివార్యత, అంటే నీకు నూకలు చెల్లిపోతాయి తెలంగాణ ఇవ్వకుంటేనే, తిరుగులేని సంకేతాన్ని ఎన్నికలు పంపినాయి. కనుక ప్రతి ఎన్నిక తెలంగాణ ఉద్యమం ఒక మెట్టు ఎక్కడానికి ఉపయోగపడింది. అంటే దీని మొత్తం ప్రస్థానంలో కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఒక మలుపు. ఆ రోజు కనుక సోనియా గాంధీ ఆ ప్రకటన చేయకపోయి ఉంటే, సరే ఇప్పుడు ఎన్నికలలో మనం రిజల్ట్స్ తెచ్చినా ఫలితాలు రావాల్సి మోసం చేయడం అనేది కొనసాగించాయి. అంటే ఎన్నికలకు ముందు జై తెలంగాణ అనడం, ఎన్నికల కాగా నై తెలంగాణ అనడం అనే ఒక కుయుక్తిని ఈ సమైక్యవాద పార్టీలన్నీ కూడా కొనసాగించాయి. దీన్ని బద్దలు కొట్టడానికి ఆయన నిరాహార దీక్ష అనే పోరాట రూపాన్ని తీసుకున్నాడు. అక్కడి తర్వాత ఇక ఉద్యమం తారాపథానికి పోయింది. ఇక ఎవ్వడు కూడా తప్పించుకోలేనటువంటి ఒక వాతావరణం ఏర్పడ్డది. ఈ కుయుక్తులు చెల్లలేదు. తెలంగాణ ప్రజలు పోయి నీ వైఖరి ఏమిటో చెప్పు అని చెప్పి నువ్వు కేంద్రం ముందటికి వెళ్ళి తెలంగాణ ఇవ్వమని చెప్పు, ఎందుకు ఇస్తలేవో నువ్వు చెప్పు. మొత్తం లేఖలు తెచ్చిచ్చారు కదా సార్ ప్రణబ్ ముఖర్జీ కమిటీ, దాదాపు 36 పార్టీల లేఖలు. రాజస్థాన్ కృషక్ పార్టీ అని 2 ఎంపీ సీట్లు ఉన్న పార్టీ నుంచి కూడా లేఖలు తీసుకొచ్చి ఇచ్చారు. జయశంకర్ గారి కృషిని కూడా, జయశంకర్ గారే మెయిన్గా ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు అయితే రిక్వెస్ట్ చేశారు, మా పార్టీ తరఫున మేము రిప్లై ఇస్తాం, మీరు మాకు సహకరించండి, హెల్ప్ చేయండి అని. అట్లా ఒక్కొక్క ఇప్పుడు దానికోసము నాగపూర్ పోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో బంతి భోజనాలు చేశారు. అంటే వాళ్ళు ఎప్పుడు కొండలేదు మొక్కని బండలేదని కేసీఆర్ గారు అంటారు. అప్పుడు జయశంకర్ గారు, తర్వాత ఎంపీలు 4 ఉండేవాళ్ళు మనకు. ఈ ఎంపీలు తర్వాత కేసీఆర్ గారు వాళ్ళని కూడగట్టుకొని ప్రతి నాయకుని దగ్గరికి, లాలూ ప్రసాద్ అయితే పక్కనే ఉండేవాడు. సో ఒక్కొక్క నాయకుడిని ఎన్నిసార్లు కలిశారో, శరద్ పవార్ని, తర్వాత మిగతా వాళ్ళని, మొత్తానికి అన్ని పార్టీల నుంచి కూడా లేఖలు ఇప్పించారు. కేవలం చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఒక ములాయం సింగ్ యాదవ్ను. ఆయన మాత్రం నో చెప్పాడు. తర్వాత చంద్రబాబు నో చెప్పాడు. సిపిఎం వాళ్ళు కూడా ఒకటే అన్నారు, ఇది ఒకటే పరిష్కారమా ఆలోచించండి అన్నారు తప్ప వాళ్ళు నో చెప్పలేదు. సిపిఐ వాళ్ళు అనుకూలంగా ఎస్ కూడా చెప్పలేదు. అంటే ఒక సందర్భం వచ్చింది, నేనున్నాను, సోనియా గాంధీ ఏమన్నదంటే, జయశంకర్ గారు, నేను, కేసీఆర్ గారు, ఎంపీలు అందరం పోయినాం. అక్కడ ఏమన్నారంటే, సిపిఎం వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఇప్పుడు యూపీఏలో ముఖ్యమైన భాగం కదా అని సోనియా గాంధీ అన్నారు. నిజానికి సార్ ఆ రకమైన వాదనే అన్యాయమైన వాదన. రాజశేఖర రెడ్డి కూడా అన్నాడు, భారతదేశంలో ఉన్న అందరు ప్రజలు కాదు. అప్పుడు ఏమైంది, ఏచూరు సీతారాం దగ్గర పోయినాం. పోయి మీరు ఒప్పుకోవట్లేదు అని అంటుందంటే, మా భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ని కాల్చకండి, మేము ఎప్పుడు చెప్పలేదు, మా లేఖలో కూడా ఇది ఒకటైనా పరిష్కారం ఆలోచించండి అన్న తప్ప మేము వద్దని చెప్పలేదు అని ఆయన బహిరంగంగానే చెప్పేశాడు. అందుకని ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరూ దీనికి అనుకూలంగా వచ్చినారని చెప్పి జయశంకర్ గారు మనకు తెలిసింది ఏంటంటే, ఒక రాజశేఖర రెడ్డి ఆయన ఏమన్నాడంటే, ఆయన కేసీఆర్ దగ్గర 5 ఎంపీలు ఉన్నారు, నా దగ్గర 25 మంది ఉన్నారు. అయితే రాజశేఖర రెడ్డి కూడా ఏమనేవాడు సార్ అంటే, నేను అడ్డంగా లేను అనేవాడు, తెలంగాణకి నేను అడ్డంగా అనేవాడు కానీ ఆయనే అడ్డంగా. అయితే అక్కడ చాడా వెంకటరెడ్డి ఒక మాట అన్నాడు, నువ్వు అడ్డంగలేవు పొడుగలేవు కానీ కొంచెం వంకరున్నావు అన్నాడు అసెంబ్లీలో ఒకసారి. అంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఈనాటి తరానికి ఇప్పుడు ఆ టైంలో తెలంగాణ 2006లో పుట్టిన వాళ్ళకి అందరికి ఇప్పుడు ఓటాకు వచ్చింది, వీళ్ళకి తెలియదు అసలు ఇప్పుడు ఈ చరిత్ర తెలియదు. నిరాహార దీక్షకు ముందు సమాజాన్ని ప్రిపేర్ చేశారు బాగా. అవును
కేసీఆర్ వచ్చుడు చచ్చుడు తెలంగాణ వచ్చుడు అయితే అనేది తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర శివయాత్ర అన్నాడు. కేసీఆర్ చచ్చుడు తెలంగాణ ఇంకొక విషయం కూడా మీరు అన్నట్టుగా ఒక్క నెత్తురు చుక్క రాల్చకుండా ఒక్క రోజు తరగతులు బహిష్కరించకుండా విద్యార్థులు తెలంగాణ తీసుకొద్దామని చెప్పిన కేసీఆర్ ఏమైందంటే ఎప్పుడైతే సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వం మోసం చేసిందో ఇక తప్పదు అనుకొని తెలంగాణ అన్ని పార్టీలు సార్ అన్ని పార్టీలు మన ఇద్దరం కూడా శిక్షణా తరగతుల్లో మన ఇద్దరం పాల్గొన్నాం. తెలంగాణ భవన్లో దాదాపుగా 40-50 రోజులు అన్ని జిల్లాల నుంచి మనం విద్యార్థులకు శిక్షణ ఇచ్చాం. కేసీఆర్ గారి నిరాహార దీక్ష కంటే వారం రోజుల ముందు విద్యార్థుల జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ అది ఏర్పాటు చేసింది కూడా కేసీఆర్ గారు. అవునవును, కవిత గారు వెళ్ళి చేశారు. వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎట్లుండాలి, రక్తపాతం జరగకుండా ఒక నాన్ వైలెంట్ వేళ ఎట్లా ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాలి విద్యార్థులు అనేది విషాదం ఏంటంటే సార్, ఏ ప్రాణత్యాగాలు జరగకూడదని అనుకున్నాము. ఎమోషన్స్ అది ఒక అనూహ్యమైనటువంటి పద్ధతులలో పిల్లలు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. అదొక విషాద ఘట్టం. విషాదం అనిపిస్తుంది సార్, మన పిల్లలు యేసుక్రీస్తులో శిలువలెక్కారు. మనది శాంతియుత పోరాటం, సహనశీల పోరాటం కావడం అవి కూడా ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఈ రకంగా ఎమోషన్ అవతల విధ్వంసం చేస్తారు కానీ వాళ్ళు జీవితాన్ని విధ్వంసం చేసుకోవడం అనేది. బట్ ఆ త్యాగాలు ఎప్పుడు చరిత్రలో ఉంటాయి. మీరు ఎప్పుడు వాడే ఆ పాట ఒకసారి వినిపించండి. ప్రాణార్పణ చేసిన అమరులు ఒకసారి నందిని సిద్ధారెడ్డి గారి పాట ద్వారా తలుచుకుందాం సార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్ల రే ఉల్ల మట్టి పుత్తిల్లల్లా, మా ఉల్ల రే ఉల్ల మట్టి పుత్తిల్లల్లా. తోవా పువ్వుల తీరు అమరులుంటారు, తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. కొల్లా కొట్టి భూమాత చెరబట్టి, నాగలి దున్నే కార్తె నాన్న రైతుల్ని, నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. కనుపాప చూపుల్లా నీల వనరు తరలించి, నిధులన్నీ మళ్ళించి, తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టినా, ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి, ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి, ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్లా, ఎన్నీల దీపాల ఎలుగులైనోళ్లకు, ఏటి పాయల నీటి ఊటల జోహార్. గట్ల మీది గట్టి చిలుకల జోహార్, చిలుకల జోహార్. వరి మొలకల జోహార్.
జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్ల రేవుల్ల మట్టి పుత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్. ఖమ్మం మేము హెలికాప్టర్లో వెళ్తున్నాను సార్తో ఆకేరు మించి చెక్ డ్యామ్లు ఉన్నాయి ఆ చెక్ డ్యామ్లు అన్ని నిండి ఉన్నాయి. మీకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో నిండిన చెరువులు పండిన పంటలు తెలంగాణలో ఎక్కడ చూసినా కనబడి ఆ వెళుతూ ఉంటే ఆ చెక్ డ్యామ్లన్నీ నిండి కనబడుతున్నాయి, పచ్చని వరిచేలు కనబడుతున్నాయి. హెలికాప్టర్లు అన్నారు, హెలికాప్టర్లో మనకు ఆ రొదలో సరిగ్గా వినబడదు, ఇవి పెట్టుకో అన్నాడు. అంటే నేను అవి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. నువ్వు ఒక పాట పాడతావు కదా, ఆ పాటలో ఒక లైన్ గుర్తొస్తుంది అన్నాడు. ఏం సార్ అంటే ఆ జోహార్లు పాటలో చివరి లైన్ ఏంది అన్నాడు. అంటే కనుపాప చూపుల్లా కన్నీటి పాటల్లా ఎన్నీల దీపాల ఎలుగునైనోళ్లకు ఏటిపాయల నీటి ఊటలా జోహార్ గట్ల మీది గడ్డి చిలకల జోహార్ చిలుకల జోహార్ వరి మొలకల జోహార్. ఇగో ఇదే వరి మొలకల జోహార్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ వరి ఎట్లా పడుతుందో చూసాం. ఇది వరి మొలకల జోహార్. అమరులకు నిజమైన నివాళులు అంటే ఇగో ఇట్లా గోదావరి కృష్ణ నీళ్లు తెచ్చి భూములు తడిపి పంటలు పండేటట్టు చేసడే నిజమైనటువంటి నివాళులు అని చెప్పినాడు సార్. ఇంకొక విషయం చెప్తాను సార్, ఆయనకు స్ఫూర్తి ఏమిటంటే సార్, నిరంతరం ఆయనను వెంటాడే పాటగా ఆయన అనేకసార్లు చెప్పినారు సార్. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అని దాశరథి అన్నాడు సార్. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు. ఈ వాక్యం నన్ను ఎప్పుడు వెన్నాడుతుంది. తెలంగాణలో ఆ కాలం రావాలి, ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు ఆయన. ఆయన జీవిత లక్ష్యం కూడా రైతును రాజుగా చేయాలనేది ఆయన జీవిత లక్ష్యం. మనము ముందు మిస్ అయినాము. వాస్తవంగా ఆయనను కదిలించినవి రైతాంగ ఆత్మహత్యలు. ఈ కరెంట్ ఛార్జీలో ఉంటే ఇంకా పెరిగిపోతాయి ఆత్మహత్యలు. ఇప్పటికే 15-20 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి ఆ కోణం అనేది ఆయనను బాగా నిరాహార దీక్ష సందర్భంలో పిల్లల ప్రాణత్యాగాలు మొదలు శ్రీకాంతాచార్య చనిపోయిన రోజు అయితే అసలు ఏడ్చాడు ఆయన. అప్పుడు ఆయన నిరాహార దీక్ష నిమ్స్లో దాంట్లో ఉన్నారు. అక్కడ ఉన్నారు సార్, ఖమ్మం జైల్లో ఉన్నారు. అక్కడ తెలిసింది ఆయనకు. అప్పుడేమో ఆత్మహత్య ప్రయత్నం. కరెక్ట్. చనిపోయిన రోజు నిమ్స్లో ఆ వార్త 9:30 టీవీలో వస్తుంటే ఆయన రూమ్ లో టీవీ చూసుకుంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడ్చినారు. నిమ్మరసం ఇస్తున్నప్పుడు కూడా అదే మాట అన్నాడు. నేను అది ఊహించలేదు, ఆ పిల్లల ప్రాణాలు పోవటం నేను తట్టుకోలేదు. ఆయన ఎక్కువగా ఏమిటంటే సార్, ఈ దుఃఖకరమైన విషయాలను ఎక్కువ ప్రస్తావించరు. తన కళ్ళల్లో నీటి చెమ్మ కనబడనియరు. ఎందుకంటే నాయకుడు ఎప్పుడు బేలగా కనబడొద్దు అనేది. అది చాలా మంది బయట అర్థం కాక దాన్ని అహంభావం అని మరొకటని. మీకు గుర్తుండాలి, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఇషాన్ రెడ్డి అని ఉస్మానియా యూనివర్సిటీ, అతను అమెరికా పోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న విద్యార్థి మన జైరాబాద్ దగ్గర. అయితే డి శ్రీనివాస్ గెలుస్తాడని అన్ని ఛానళ్ళు ప్రచారం చేశాయి. అయితే ఆయన ఓడిపోతే అమ్మకు నేను బలిచ్చుకుంటాను మొక్కి. అయితే ఆ సన్నివేశంలో కేసీఆర్ గారు వచ్చారు. ఆ రోజు అందరూ గెలిచిన సంభ్రమం. ముందు రోజే ఎన్నికలు రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఆ రోజు ఆ లా కాలేజ్ ముందర రోడ్డు మీద కూర్చున్నాడు మాతోని. ఆ శవాన్ని ఊరేగింపు తీస్తుంటే కూడా ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ దాకా మాతో పాటు నడిచి వచ్చాడు. అంటే ఈ అమరుల త్యాగాలు ఎప్పుడు కూడా ఈ మట్టిని ఎరిపెక్కిస్తూనే వచ్చాయి. ఈ నైజాం కాలం నుంచి, ఇందాక సిద్ధారెడ్డి గారు అన్నట్టుగా నైజామోని గుండెల్లో అన్నాడు కదా, అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఈ త్యాగాలు ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూనే వచ్చాయి. ఇది సరే, ఇది ఒక విషాద ఘట్టం అయినా కూడా ఒక
ఒక మానవీయ సమాజ నిర్మాణం కోసం తెలంగాణ కార్చినంత నెత్తురు ఈ భూమండలం మీద ఇంకెవరు ఎవరు కార్చలేదేమో, ఇట్లాంటి పోరాటాలు కూడా ఎక్కడ జరగలేదు. జరగలేదేమో. అందుకే ఇవాళ రజతోత్సవాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ 25 వసంతాలలో మెరుపులు, మరకలు, ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, ఓటమి, విజయం ఏదున్నా కూడా ఒక చరిత్ర సార్ ఇది. అంటే ఈ చివరి 10 సంవత్సరాలు అసలు ఏ అమ్మాయి వచ్చి అడిగింది నాకు కళ్యాణ లక్ష్మి ఇమ్మని, నా పెళ్ళికి కట్నం ఇవ్వమని అడిగింది ఎవరన్నా వచ్చి రైతు బంధు ఇవ్వమని అడిగారా? అంటే మేనిఫెస్టోలో లేని అనేక అంశాలను డెఫినెట్గా అగ్రికల్చర్లో ఉన్న డిస్ట్రెస్ తగ్గింది సార్, తగ్గింది, బాగా తగ్గింది. ఆత్మహత్యలు తగ్గినాయి దానికి ఉదాహరణ. అంటే మేము కలలు కన్నది కూడా అది. నేను రెండే అనేటోని సార్తో, సార్ ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలి, నెత్తురులకని తెలంగాణ కావాలి, చేయి పెడితే నీళ్ళందే భూగర్భ జలాలు కావాలి మాకు అని చెప్పేసి ఈ మూడు కూడా అక్కడ నిజంగా అంటే ఆ ఎత్తిపోతల ప్రాజెక్టుల నీళ్ళని తీసుకొచ్చి చెరువులు నింపడం అనేది, వాగుల్లోకి నీళ్లు పంపించి అసలు చెరువులు నింపడం మన చిన్నప్పుడు చూసాం వాగులలో నీళ్లు పోవడం అనేది. దాదాపు 1200 చెక్ డ్యామ్స్. దానివల్ల ఎండాకాలం కూడా చెరువులలో నీళ్లు కనబడ్డాయి. అవును, చాలాసార్లు అంటే కొన్ని ఏండ్ల తరబడి నిండని చెరువులు నిండినాయి. నేను ఆ శాఖలో చైర్మన్గా 7 ఏళ్ళు పనిచేశాను. అది వండర్ ఏంటంటే చెక్ డ్యామ్ అంటే మనం ఏమనుకుంటాం, ఓ 50,000తోనో లేదా ₹1,00,000 కట్టే చిన్న కట్ట అనుకుంటాం. కానీ 100 కోట్ల చెక్ డ్యామ్లు అంటే నది పెద్ద. ఇప్పుడు మానేరు ఉంది, మానేరు ఎంత వెడల్పు ఉంటుంది సార్? దాదాపు 1200 చెక్ డ్యామ్లు కట్టారు కదా సార్. టోటల్ 1200 చెక్ డ్యామ్లు కట్టారు, ఇంకొక 600 చెక్ డ్యామ్లు నిర్మాణంలో ఉండే. అయితే అంటే డ్యాములు మధ్యతర బహుళార్థ సాధకమైనవి, తర్వాత మన మధ్య తరహా, చిన్న తరహావి, తర్వాత మళ్ళీ చెక్ డ్యామ్లు. మళ్ళీ ఏం చేసామంటే ఒక కొత్త ప్రయోగం చేసాం భూగర్భ జల శాఖ నుంచి. ఇంతకాలం మనం నీళ్ళను బయటికి తీయడానికి బోర్లు వేసాం కదా, ఈ వాగులలో వచ్చే నీళ్ళను భూగర్భంలోకి పంపడానికి బోర్లు వేసాం. మీలా సిద్దిపేటలో కూడా వేసాం చాలా గ్రామాలలో. అయితే వీటి వల్ల 2-3 కిలోమీటర్ల పరిధిలో ఎండిపోయిన బావులు, బోర్లు అన్నీ కూడా మళ్ళీ జలకలతో నిండినాయి. ఈ రోజు వరకు కూడా అవి అట్లాగే ఉన్నాయి. అంటే తెలంగాణ ఎన్నో ప్రయోగాలకు నిలయమైంది. ఇంకొకటి కూడా సార్, కేసీఆర్ గారి అంటే ఈ తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ చేసిన ప్రయోగం అద్భుతమైన యువ నాయకత్వాన్ని తయారు చేసింది. అవును, కొత్త నాయకత్వం. చాలా మంది ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ పార్టీలో లేకపోవచ్చు, కానీ అది ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, సుమన్ కావచ్చు, వీళ్ళంతా ఉద్యమంతో ఎదిగారు. వాస్తవంగా అంతకుముందు వాళ్ళకి అవగాహన పాటు సార్ విషయాలను అధ్యయనం చేయడం, అటు ప్రజలకి సర్వీస్ చేయడం, ఇటు విషయాలను అధ్యయనం, అసెంబ్లీలో ఎఫెక్టివ్గా ఉండడం. ఇవాళకి చూడండి మీకు హరీష్ రావు గారితో సహా విపరీతంగా ప్రిపేర్ అవుతారు. అవును, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకి విపరీతమైన ప్రిపరేషన్, అవతల నాయకుడికి జస్ట్ ఎమోషన్, ప్రిపరేషన్ వాళ్ళు, ప్రిపరేషన్ తీవ్రంగా ఉంటుంది. సబ్జెక్ట్ చాలా గణాంకాలతో సహా మాట్లాడడం, అనాలిసిస్ చేయటం, ప్రజెంటేషన్ లో కూడా గొప్ప శైలిని, తర్వాత ఆకర్షణీయమైనటువంటి పద్ధతులు, ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక ఒరవడి వాళ్ళందరికీ. అట్లాంటి మంచి యువ నాయకత్వం అంటే లోతుగా అధ్యయనం చేయడమే కాక ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడం అనేది అది కేసీఆర్ గారు ఇచ్చిందే. దాన్ని చూసి చాలా మంది నాయకులు వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి కొత్త నాయకత్వం తయారైంది. ఆ భావజాల వ్యాప్తి అదే వాళ్ళ లోపల హృదయాలను కదిలించి ఇప్పటికి కూడా అది వాళ్ళ లోపల అధికారంలో ఉన్న మంత్రులుగా ఉన్నా కూడా ఆ లోపల భావన వాళ్ళందరిలో కూడా ఒక వర్క్ హాలిక్ నేచర్ అనేది పెంచాడు. మీకు వీళ్ళు ఎవరన్నా చూడండి బాగా కాన్స్టిట్యున్సీలను డెవలప్ చేయటము, వాళ్ళ మంత్రివర్గంలో ఉంటే ఎఫెక్టివ్గా ఉండడం, బాగా పనిచేయడం. ముందు మనం ఎమ్మెల్యేలు ఊర్లలో ఉండడం చూడలేదు, దగ్గరగా. ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీ తప్ప వేరే టైంలో ఇక్కడ దొరకని కూడా దొరకరు. కాంగ్రెస్ పద్ధతి మరి ఫ్యూడల్ పద్ధతి ఉండేది అనుకోండి. ఎప్పుడో ఒకసారి కనబడేవాళ్ళు. తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంత దగ్గర అయ్యారు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఇంట్లో మనుషులాగా మారినారు. అని ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది భారత రాష్ట్ర సమితిగా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత కూడా వాళ్ళు ఆ లక్షణాలను వదులుకోలేదు. ప్రతిరోజు గ్రామాలలో ఇప్పటికి కూడా ఓడిపోయినా కూడా ఎన్నికలలో, అంటే అధికారం పోయినా కూడా ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కానీ జనంలో ఆటుపోట్లు వస్తే కింద పడ్డా మళ్ళీ లేచి నిలబడ్డం కూడా అలవాటైంది. అవునవును. అంటే చాలా మంది ఏమంటారంటే ఇవన్నీ కారణాలు చెప్పి దీనివల్లనే ఓడిపోయిన. ఇప్పుడు ఓటమికి గెలుపుకు మధ్య పర్సెంటేజ్ ఎంత సార్? 1.5. అంటే నిజంగానే ఒక కేసీఆర్ను ఒక 10%కో 5%కో పడేస్తే నిజంగానే ఆ పాలన బాగాలేదని అనుకోవాలి. ఇలా జరిగిందా అసలు? ఏదో కొద్దిగా అటు ఇటు అయినందుకు మొత్తం మీద రాష్ట్రంలో 4 లక్షల ఓట్లు మాత్రమే తారుమారు అయినాయి. అది కూడా ఏంటంటే ఈ అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నమ్మకద్రోహం చేసి కొన్ని దుష్ప్రచారాలు ఉండొచ్చు, కొన్ని లోటుపాట్లు మన వైపు కూడా ఉండొచ్చు, చెప్పుకోలేకపోవడం మన వైపు ఉన్న లోటుపాటు, కొంత గ్యాప్ క్రియేట్ అయింది. ఎట్లా సార్? ఇప్పుడు ఏమైందంటే మనం చెప్పుకోలేదు. ఇప్పుడు ఉద్యోగులది ఒకటే చూద్దాం మనం. నిరుద్యోగులంతా కూడా బస్సులు వేసుకొని పోయి తల్లిదండ్రులు ఓట్లు వేస్తామంటే కూడా వద్దని చెప్పి వీళ్ళు చేశారు. ఒక్క మాట, వాళ్ళు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా
వాళ్ళ ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిందని చూస్తే తెలంగాణ నంబర్ 1గా ఉంది. 1,60,000 1,60,000 ఉద్యోగాలు. మరి ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేసి ఇంకొకటి కూడా ఏంటంటే సార్, అసలు తెలంగాణ ఉద్యమం యొక్క లక్ష్యం స్థానికులకు ఉద్యోగాలు రావడం. అవును, ఎక్కువ ఉద్యోగాలు రావడం కూడా కాదు, స్థానికులకు ఉద్యోగాలు. 95% కోసం ఆయన 2 సంవత్సరాలు ఆగాడు రాష్ట్రపతి. అది సాధించడం అనేది ఉద్యమ లక్ష్యం నెరవేర్చడం Yes, సార్. yes, yes. నిధులు నీళ్లు నియామకాల యొక్క లక్ష్యం కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులే. Yes, yes, 95% రిజర్వేషన్. అసలు సమైక్య రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు కూడా ప్రభుత్వ ఖర్చుతోని చెరువుల ద్వారా ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రాలే. కానీ కాళేశ్వరం ద్వారా తర్వాత ఇతర ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తి చేయడం ద్వారా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా 80-85 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. అందుకే ఇవాళ వరి ఉత్పత్తిలో ఆ రికార్డు ప్రొడక్షన్ అనేది సార్ నీళ్ళు ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, 24 గంటలు కరెంట్ ఇవ్వడము, తర్వాత పెట్టుబడి ఇవ్వడము, ఆ తర్వాత ఎరువులు విత్తనాలు సకాలంలో సరఫరా చేయడం, పండిన పంటనంతా దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, ఇన్ని రకాలుగా సేఫ్ గార్డ్ చేశారు రైతుని. కనుకనే రైతు హ్యాపీగా ఉన్నారు. కరోనా కాలంలో కూడా రైతులకు రైతు బంధు ఇవ్వడం ఆపలేదు. అవును, కరోనా టైంలో కాస్త జేబులో ఎవరికైనా డబ్బులు ఉన్నాయంటే రైతుల జేబులోనే ఉండే పరిస్థితిని చూస్తున్నారు. తర్వాత సార్ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ పోయింది, అవును, సంపద పెరుగుతూ వచ్చింది. నిజానికి కరోనా కూడా ఈ ఆర్థిక ప్రగతిని ఆపలేకపోయింది. అవును, దేశం అంతా మైనస్లో ఉన్నప్పుడు తెలంగాణ +2% ఆర్థిక ప్రగతి ఉంది. తాత్కాలికమైన ఇక్కడ ఒక మాట చెప్పాలి, రిజర్వ్ బ్యాంక్ చెప్పిందే చెప్తున్నాను నేను. ఈ 9.5 సంవత్సరాల్లో ఆర్థిక ప్రగతి గురించి ఒక మాట చెప్పింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా తెలంగాణలో ఉన్నంత ప్రగతి రాలేదు. ఎందుకు అన్నది ఇది ఎగ్జాగరేషన్ లాగా కనబడుతుంది. మొత్తము 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో మన ఆదాయం 62,000 కోట్లు మనకు తెలంగాణ డివిజన్ అయినప్పుడు. ఆయన దిగిపోయే నాటికి 2 లక్షల కోట్లు దాటింది. అంటే 3 ఇంతలు వాళ్ళ అప్పుల గురించి చెప్తారు. కానీ అప్పులలో 85% తెచ్చిన అప్పులను క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, పెట్టుబడి రంగం మీద పెట్టడం. దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటంటే దాదాపుగా 2 లక్షల కోట్లు, అంటే 3 రెట్లు ఆదాయాన్ని పెంచారు. ఇప్పుడు ఈ ఏడాది కాలం కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఆర్థిక వ్యవస్థ మెల్లమెల్లగా మందగిస్తున్నది, తర్వాత ఎందుకు ఒక నెగిటివ్ వాతావరణం వ్యాపార వాణిజ్యాలలో చోటు చేసుకున్నది, తర్వాత ఇంకొకటి చూస్తుంటే ఏంటంటే సార్, సరే చాలా ప్రామిసులు చేశారు, నెరవేర్చే పరిస్థితి కనిపిస్తలేదు. దానికన్నా కూడా బాధ పెడుతుంది అంటే మొన్నటి వరకు అందిన సంక్షేమం కూడా అందకపోవడం. ఇప్పుడు రైతు బంధు జీవనాడిలాగా మారిన పథకం, దాన్ని జీవం తీసేసినారు ఇప్పుడు. అవును, సరే కొంతమందికి ఇస్తున్నారా, కొంతమందికి ఇదంటే ఆ పథకానికి ఉండే ఆ జీవం పోయింది. ఇప్పుడు మిస్మేనేజ్మెంట్, అపరిపక్వత, పాలనా అనుభవం లేకపోవడం, ప్రతీకార దృక్పథం, ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మొత్తం యంత్రాంగం అంతా నిర్లిప్తంగా ఉన్నది, సీరియస్నెస్ లేదు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూడండి, పీపుల్ సెంట్రిక్, అసలు ఎవరు పని చేయట్లేదు. ఆడ 75% నీళ్ళని కృష్ణా నుంచి తరలించకపోతున్నా కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళు చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. నిన్న మొన్నటి దాకా అడ్వైజర్స్ ఉండే, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఏకంగా ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు ఎవరినైతే పెట్టుకోమంటాడో తెలియకపోవటం అనేది ఉండేది. కానీ సార్ అధ్యయనశీలత కూడా లేదు, థింక్ ట్యాంక్ లేదు, ఏది లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే బాగా అధ్యయనం చేసేవారు, రాత్రంతా కూడా ఆయన అధికారులతో రివ్యూలు చేసేవారు. కానీ ఈయన అదేం చేస్తున్నట్టు కనబడదు మనకి. సరే ఏది ఎట్లున్నా కూడా ఎందుకో ముఖ్యమంత్రి రిజిస్టర్ కావడం లేదు ప్రజలకు అసలు. అది ఒకటి, ఇప్పుడు చీకటి ఉంటేనే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. సరే ఈ విశ్రాంతి కాలం వీళ్ళకు మంచిదే, ప్రజలకు కూడా మంచిదే, తెలిసి వస్తుంది మనం చేసిన తప్పేంది అనేది, పశ్చాత్తాపం అనేది వాళ్ళ ఆత్మ పరిశీలన అనేది అవసరం. కానీ ఏదైనా కానివ్వండి సార్, ఎందుకోసం ఓడినా అందులో వాళ్ళ హామీలు ఉండొచ్చు, వాగ్దానాలు ఉండొచ్చు, కొంత మనకు ప్రజలకు మధ్య ఏదైనా గ్యాప్ క్రియేట్ అయి ఉండొచ్చు. వీటన్నిటిని ఆత్మపరిశీలనతో పరిశీలించుకోవాలి, అంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసాం, తెలుగుదేశం పాలన చూసాం, మధ్యలో కేసీఆర్ గారి పాలన చూసాం, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. కంపారిటివ్గా చూసినప్పుడు ఈ 10 ఏళ్లలోనే ప్రజలు కాస్త సుఖంగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అసలు విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపుగా వడివడిగి అడుగులు వేశారు. కానీ ఒక్కటే సార్, ఇక్కడ ఈ రజతోత్సవ సభలు, ఇంకొకటి కూడా సార్, అంతకుముందు పరిపాలనలో అంతా రక్తం బారింది, కేసీఆర్ పరిపాలనలోనే నీళ్లు బారినాయి సార్, నీళ్లు బారినాయి. అయితే ఇంకా హక్కుల నాయకులకు సంతృప్తి కలగడం లేదు. అప్పుడేదో కేవలం ధర్నా చౌకు కొద్ది రోజుల పాటు అక్కడ పెట్టుకోవద్దన్నంత మాత్రం హక్కులకు భంగం వచ్చినట్టుగా విమర్శలు చేశారు. కానీ తర్వాత కొద్ది రోజులకే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇదే టీఆర్ఎస్, ఇదే జాగృతి తరఫున కవిత గారు ఎన్నోసార్లు ధర్నాలు చేశారు అక్కడ. ఇప్పటికీ పదే అదే మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే మానవ విలువలు, హ్యూమన్ వాల్యూస్ అనేటిది గుర్తించి గౌరవించింది ఆ 9.5 ఏళ్ల కాలంలోనే.
ఇప్పుడు రజతోత్సవాల సందర్భంగా ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారు అని అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే నాకేమనిపిస్తుందంటే ఆయన ఏం చెప్పాలి చాలా చాలా నేను మీడియాలో కూడా చెప్పాను. ఒకటేంటంటే ఇప్పుడు పాతయాన్ని పునశ్చరణం చేయడం కంటే కూడా ఎట్లా నమ్మించి మోసం చేసింది ప్రభుత్వము, అలవిగానే హామీలు ఇచ్చి ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది, ఒకప్పుడు ఎట్లుండే, నిజాం కాలంలో ఎంత పీడనను అనుభవించింది, సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉన్నది, ఇప్పుడు పొయ్యిలో పడ్డది ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో. అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి పోవాలి. ఎందుకంటే ఇవాళ తరానికి అవేం తెలియవు ఆ సంగతులు. ఒకప్పుడు ఎట్లుండే, ఎంత ఫ్యూడల్ తెలంగాణ, సమైక్య రాష్ట్రంలో ఎట్లా సవాళ్ళు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే గతం కంటే భిన్నమైన రాజకీయ వాతావరణం ఉంది. ఒకవైపు సరే కాంగ్రెస్ దాని వైఫల్యాలు ఒకవైపు అయితే, రెండో వైపు భావజాలపరమైనటువంటి ఘర్షణ ఉంది సార్. అంటే తెలంగాణ భావజాలం తీవ్రతరంగా ఉండి పదులు తేరి ఉన్న సందర్భం వేరు. ఇవాళ అనేక రకాల భావజాలాలు మళ్ళీ వేదిక మీదకి వచ్చినాయి. వాటిల్లో ఒకటి హిందుత్వం అనే ఒక భావజాలం చాలా తీవ్రతరంగా ఉన్నది. సో ఈ సవాళ్ళనన్నింటినీ ఎదుర్కొంటూ ప్రజల అవసరాలు ప్రాతిపదికగా, ప్రజల ఆకాంక్షలు ప్రాతిపదికగా, ప్రజల జీవితాల్లో ఒక మెరుగుదల అనేది లక్ష్యంగా ఒక సస్యశ్యామలమైన, సంపన్నమైన, శ్రేయోదాయకమైన తెలంగాణ నిర్మాణం దిశగా జరగవలసిన అసంపూర్తిగా వదిలేసిన లక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యంతరంగా ఏదైతే ఈ కాంగ్రెస్ పాలన వచ్చిందో, కేసీఆర్ గారు ఏదైతే బంగారు తెలంగాణ స్వప్నంగా పెట్టుకొని 1 కోటి ఎకరాల మాగాణం నా లక్ష్యం అని చెప్పి ఇట్లా ఆయన కొన్ని నిర్దేశించుకున్నాడు. ఒక్కొక్క రంగంలో ఏం చేయాలి, బహుజనులకు ఏం చేయాలి, బీసీలకు వృత్తులలో కొన్ని చేయగలిగాడు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద ఆయనకు ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఒకటైతే నిజం సార్, ఇప్పుడు చాలా ఏది పరిపూర్ణము సమగ్రము కాదు సార్. ప్రతి దాంట్లో ఏవో చిన్న చిన్న ఖాళీలు ఉంటాయి. వ్యక్తుల వ్యక్తిత్వాల్లో ఉంటాయి, వ్యవస్థల్లో ఉంటాయి, పార్టీలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నా సార్, తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్, దాన్ని ఎవరు కాదనలేని సత్యం అది. ఇవాళ ఈ అన్ని వేరే పార్టీల వాళ్ళకు కూడా అది అర్థమైంది. అయితే ఒక్కటి ఏంటంటే తను ఏం మాట్లాడతాడనే మెసేజ్ కోసం తెలంగాణ అంతా ఆ రోజు టీవీల ముందు కూర్చుంటుంది. సభకు వచ్చే వాళ్ళు 20 లక్షల మందో 15 లక్షల మందో ఉండొచ్చు, కానీ ఎంటైర్ తెలంగాణ టీవీల ముందు కూర్చుంటుంది. కాబట్టి ఈ ఉపన్యాసం విషయంలో మాత్రం ఆసక్తిగా చూస్తున్నారు. చాలా ఒక సంవత్సర కాలం తర్వాత ఆయన మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నాడు కాబట్టి, ప్రజల ముందుకు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉపన్యాసం ఏం చెప్తారని ఒకటి కేసీఆర్ గారిని చూడాలి ఆ వేదిక మీద, మళ్ళీ ఆయనను ఆ పూర్వపు శక్తితో మళ్ళీ ఒకసారి ఆయనను చూడాలన్నది ఒక కోరిక ఉంది. రెండోది ఏంటంటే సార్, ఈ ఒక నిస్పృహ వాతావరణం ఏదైతే ఉందో, ఈ వాతావరణాన్ని బద్దలు కొడుతూ ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ కావాల్సిన అవసరం. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది, ఇట్లాంటి మాటలు బాగా వస్తున్నాయి. అది ఒక రకంగా చెంపపెట్టలాగానే ఉంటుంది విమర్శకులకు. కానీ ఖచ్చితంగా ప్రజలు పోల్చుకొని చూస్తున్నారు సార్. కష్టం వచ్చినప్పుడు గత 10 ఏళ్ళు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లుందనే పోల్చుకొని చూస్తున్నారు. ఇదే మెను ఉండాలి సార్. ఇప్పుడు ఒకసారి బ్యాక్ కూడా వెళ్ళండి, నిజాం కాలం నాడు ఎట్లుండే, మా సమైక్య రాష్ట్రంలో ఎట్లుండే అనే కంపారిజన్ చేస్తూ ఇప్పటి తెలంగాణ ఎట్లుండే, ఈ మధ్యలో 10 ఏళ్ళు ఎట్లుండే, ఈ కంపారిజన్ అయితే చాలా అవసరమని నేను అనుకుంటున్నా. ఇది ఒక నూతనోత్తేజాన్ని తప్పకుండా ఇస్తుంది. ఇది రజతోత్సవం నుంచి స్వర్ణోత్సవం వైపుగా ఇదే విజయ పరంపర కొనసాగిస్తూ ఈ పరంపర నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, ఒడిదుడుకుల్లోంచి పాఠాలు తీసుకోవాలి. తర్వాత ఒక ఎప్పటికప్పుడు కొత్త అవగాహనల్ని, కొత్త చైతన్యాల్ని అందిపుచ్చుకుంటూ ఒక నిరంతరం ప్రజలు కేంద్రంగా ఆలోచిస్తూ ప్రజల మధ్య ఉంటూ ఆ కొత్త నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తూ నిర్మాణపరంగా దృఢపడుతూ ఇవాళ భారత రాష్ట్ర సమితి. సార్ ఒక్క మాట నేను చాలాసార్లు చెప్పాను, శతాబ్దాల చరిత్రల, ఇప్పుడు నేను ఒక చరిత్రకారుణ్ణి, శతాబ్దాల చరిత్రల ప్రజలు సుఖంగా కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, పొలాలకు నీళ్లు, మంచినీళ్ళు, దోసెడు నీళ్ళ కోసం కోసెడు దూరం పోయే పరిస్థితి లేకుండా ఇంట్లోనే నల్లాలు పెట్టి 24 గంటలు కరెంట్ ఇచ్చి సుఖ సంతోషాలతో ఉన్నారు. కొంతమంది సుఖ సంతోషాలతో ఎక్కువ శాతం ప్రజలు రైతు నుంచి శిస్తు వసూలు చేసిన వాళ్ళు తప్ప రైతుకు ధన సాయం చేసిన వాళ్ళు లేరు. ఎస్ పొగడతలని కాదు, నేను ఒక క్రిటిక్గా చెప్తున్నాను. అది మనకు కనబడేది 9.5 ఏళ్ళనే. మనం అంతకుముందు చూస్తే సరే ఏదో బూరుగుల రామకృష్ణరావు గారి పీరియడ్లో కొద్ది రోజులు నిజాం పీడపోయింది, ప్లానింగ్ దశే. ఆ కొద్ది రోజులు మనం అనుకున్నాం తెలంగాణ స్వతంత్రంగా ఉన్నదని అనుకున్నాం. కానీ వాస్తవంగా ఈ శతాబ్దాల చరిత్రలో
తెలంగాణ ప్రజలు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు, కానీ ప్రజల కోణంలోనూ చూసినప్పుడు వాటన్నిటిని కూడా పరిహరించుకోవాలి సార్ yes. రాబోయే అయితే కాలంలో. ఇంకా కొన్ని ఏవైతే ఆయన అసంపూర్తిగా వదిలేసిన అంటే కాలం కనుకరించక ఆయన అసంతృప్తిగా వదిలేసిన లక్ష్యాలను కూడా రేపు మళ్ళీ తన అధికారంలోకి వచ్చినప్పుడు ఎట్లా పూర్తి చేస్తాననేది కూడా ఆయన ప్రసంగం నుంచి వినాలని తెలంగాణ నీడ్స్ కేసీఆర్. ఎస్ కేసీఆర్ యొక్క అది ఒకటే సార్ ప్రాసంగికత, కేసీఆర్ యొక్క అవసరం ఉంది. తెలంగాణలో ఉన్న సకల జనులను, సబ్బండ వర్ణాలను ఒకే త్రాటి మీద నడిపించి ఏకోన్ముఖంగా తీసుకెళ్ళగలిగిన స్ట్రేచర్ ఉన్న అంటే ఈ ఉద్యమ కాలంలో కూడా చాలా మంది చాలా పార్టీల నాయకులతో దగ్గరగా మెదిలినాము, కానీ ఆయనకున్న విజన్ కానీ ఆయన చేసిన పనులు కానీ ఇంకొకరితో సాధ్యమైతే అని అయితే నేను ప్రజలకు ఆయన పట్ల ప్రేమ ఉంది, అలక ఉంది, కోపం ఉంది, మళ్ళీ ఆయనే కావాలనే ఒక కోరిక ఉంది. ఆయన లేని తెలంగాణ రాజకీయాన్ని ఊహించలేదు. కోపమేం లేదు సార్, ఇది వస్తే సార్ కాదు. మనం కొంతమంది అంటే కొద్ది మందిలో ఉంటుంది ఉద్యమకారులలో మమ్మల్ని పట్టించుకోలేదనే కోపం ఉన్నది, కానీ ఇక్కడ జనంలో చూసినప్పుడు మాకు సార్ మీద కోపం ఏం లేదు, కానీ ఆశపడ్డాము. ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళ మీద అన్నీ ఉంటాయి సార్. 10,000 ఇచ్చిన కాడ 15,000 వస్తానే కదా, 2,000 పెన్షన్ 4,000 అవుతుంది, కానీ ఆశపడ్డం తప్ప సార్ మీద మాకేనాడు కోపం లేదనే చెప్తున్నారు వాళ్ళు. చూసినాం కదా, ఇంకోళ్ళని కూడా చూద్దాం. అది కూడా తెలంగాణ ఇచ్చింది కదా సోనియా గాంధీ, ఓసారి వాళ్ళకి ఇస్తే ఏం పోతుంది, కానీ ఇది ప్రమాదకరమైన ధోరణి సార్. అంటే ప్రజల్లో కూడా ఇంకా ఈ అమాయకత్వం ఉన్నది సార్. ఒక సాంస్కృతిక విప్లవం అయితే రావాలి, దాని తగ్గ మళ్ళీ ఈ పాట ఆట జనం యొక్క ఈ నిర్లిప్తతను కావచ్చు, లేకుంటే వాళ్ళకున్న అమాయకత్వాన్ని కావచ్చు, లేదా మోసపోయే తత్వాన్ని కావచ్చు, దాని నుంచి వాళ్ళని బయటపడే విధంగా మళ్ళీ సాంస్కృతిక దళాలన్నీ కూడా సిద్ధం కావాల్సిన అవసరం అయితే విడివిడిగా ఉండవు సార్. రాజకీయోద్యమానికి అనుషంగికంగానే సాంస్కృతిక చేయాలి. నూతన రాజకీయోద్యమం అవసరం, నూతన సాంస్కృతిక ఉద్యమం. ఎస్ తప్పకుండా అవసరం. సో ఒక కొత్త శకానికి ఇది ఆరంభం కావాలి, ఈ రజతోత్సవం 25 వసంతాల రజతోత్సవం అని చెప్పి మనసారా కోరుకుంటూ కేసీఆర్ గారికి, కార్యకర్తలకు, నాయకులకు, మీలాంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా శుభాభినందనలు. థ్యాంక్ యూ జై తెలంగాణ, ప్రకాష్ గారు. జై తెలంగాణ, జై తెలంగాణ.